ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక అమూల్యమైన సంగతిని మీకందరికీ తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను కనుక దేవుని మాటల మీద మీ మనస్సును ఉంచి ఆ మాటలలో ఉన్న సారాన్ని ప్రతి మనిషి గ్రహించి దేవుడు కోరుకున్నట్టుగా మారు మనస్సుకు తగిన ఫలాలు మనందరం ఫలించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులను మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు, కుటుంబ వ్యవస్థ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏ కుటుంబంలో చూసినా ఈరోజు తల్లిదండ్రులు సంతోషంగా లేరని చాలా సులువుగా చెప్పగలం. ఎందుకంటే తల్లిదండ్రులకు ఎప్పుడు సంతోషం ఉంటుందంటే, తమ గర్భవాసము నుండి పుట్టిన తమ పిల్లలు తమను అర్థం చేసుకొని తమ కష్టాన్ని గుర్తించి తాము కోరుకున్నట్టుగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పొందగలిగిన నాడే పిల్లల విషయంలో సంతోషంగా ఉండగలరని భూమి మీద ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉండే మనస్సు అని మనకు తెలుసు. అయితే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొందలేక ప్రతిదినము పిల్లల విషయమై బాధపడుతూ సంతోషం లేని వారుగానే తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారన్న సంగతిని తెలియచేయడానికి ఏ సందేహం లేదు. చివరికి ఈ పరిస్థితి దేవుని సేవకులకు కూడా ఉందని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎంతోమంది దేవుని సేవకులు కూడా వారి కుటుంబ విషయంలో పిల్లలు తమకు విధేయులు కాకపోవడం వల్ల, ఒక ప్రక్క దేవుని కోసం కష్టపడి ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు, దేవుని సేవకుడిగా అవమానాలు పొందుతూ, బాధలు, హింసలు పొందుతూ, బయటి వారి చేత ఇబ్బందులకు గురవుతూ, కనీసం ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో సంతోషంగా ఉందామని అనుకుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ దేవుని సేవకుని మనస్సు ఎలా ఉంటుందో ఆ దేవునికి, నిజంగా దేవుని కోసం కష్టపడే దేవుని సేవకునికి మాత్రమే అర్థమవుతుంది. మిగిలిన వారికి ఎవరికి అర్థం కాదు ఇది. అలాగే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని కానీ, వారి ప్రేమను కానీ అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకొని, వారు తప్పు చేస్తున్నప్పుడు ఖండించినటువంటి, గద్దించినటువంటి మాటల విషయమై బాధపడి వారి తప్పును అర్థం చేసుకోలేకపోగా తల్లిదండ్రుల మాటలను అపార్థం చేసుకొని తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. అవునో కాదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. అనుభవంతో చెప్తున్నాను ఈ మాటలు. ఎన్నో కుటుంబాలను నేను చూశాను. ఎన్నో కుటుంబాలను పరిశీలించి చిన్ననాటి నుండి దేవుని వాక్యం దగ్గర పెట్టి చూస్తూ నేటికి ఆ సమస్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి విధానాన్ని నేను చూసి అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. కనుక చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి దేవుని మాటలలో ఉన్న సారాన్ని గ్రహించి ఇక మీదటనైనా మారు మనస్సు పొంది దేవుని సంతోషపెట్టే విధంగా కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ బ్రతకాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను.
తిమోతి పత్రికలో దేవుడు రాయించిన మాటను చూస్తే మనము మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అన్నాడు. అంత్య దినాలు, ఇప్పుడు మనం ఉన్నది అంత్య దినాలలోనే. అపాయకరమైనటువంటి కాలములు వచ్చును, వచ్చాయి. దేవుడు తన ఆత్మ చేత పౌలు గారిని ప్రేరేపించి రాయించినటువంటి మాటలను మనం చదువుతుంటే, ఈరోజు ఆ మాటలు అక్షర సత్యంగా కల్లారా అలాంటి సమాజాన్ని మనము మన కుటుంబంలో కాకుండా సమాజంలో కూడా చూడడం జరుగుతుంది. దీనికి ఎవరు అతీతులు కారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉంటూ దేవుని శక్తిని, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తున్నామా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని మాట ఎంత సత్యం అండి. ప్రతి కుటుంబంలో ఇవి చూస్తున్నాం మనము. ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలు ఈ మాటలకు ఏ మాత్రం అతీతం కాదని మీరు తెలుసుకోవాలి. దేవుని సేవకుల కుటుంబాలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే దానికి ఏమాత్రం సందేహించవలసిన అవసరం లేదని చెప్పవచ్చు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు, చాలా ప్రమాదకరమైనటువంటి కాలాల్లో మనం నివసిస్తున్నామండి. తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడడం లేదండి, పిల్లలంటే తల్లిదండ్రులకు పడడం లేదండి. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఒకరి పట్ల ఒకరం గౌరవం లేకుండా, ఒకరి పట్ల ఒకరం ప్రేమ లేకుండా, ఒకరి పట్ల ఒకరం నమ్మకం లేకుండా బ్రతుకుతున్నామండి. తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఏంటి జీవితాలు అసలు? మనం మనుషులమేనా అని ఒకసారి డౌట్ వస్తుందండి. ఎందుకు ఈ సమాజం ఇలా మారిపోయింది అని అంటే, దేవుని గ్రంథం ఒకటి చెప్తుంది. ఈ కుటుంబాలు, ఈ సమాజం ఈ విధంగా మారడానికి ఒకటి కారణం. ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషిలో దేవుని గూర్చిన జ్ఞానము లేకపోబట్టేనే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గూర్చిన జ్ఞానము ప్రతి మనిషికి లేకపోవడం వలనే సమాజంలో, కుటుంబాల్లో ఈ పరిస్థితులు దాపురించాయని దేవుని గ్రంథం సెలవిస్తుందండి. ఎవరు వింటారండి ఈ మాటలు చెప్తుంటే? ఈరోజు ఇంత స్వచ్ఛమైన, పవిత్రమైన దేవుని వాక్యాలను ఉచితంగా చెబుతుంటే ఎవడు వినడం లేదండి దేవుని మాటలను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనుషులందరికీ తండ్రి దేవుడండి. దేవుని పిల్లలం మనం. దేవునికి పుట్టిన దేవుని పిల్లలమండి మనం అందరం. ఈ జ్ఞానము మనుషులకు ఉందా ఈరోజు? మనం దేవుని పిల్లలం అన్న సంగతి మనుషులకు తెలుసా? ఎవరు చెప్తారండి? బడుల్లో చెప్పరు కదా, ఇవి కళాశాలలో చెప్పరు కదా, యూనివర్సిటీల్లో చెప్పరు కదా. ఎలా తెలుస్తుందండి ఈ సంగతి, సత్యము?
దేవుని పిల్లలమన్న సంగతే మనుషులకు తెలియకపోతే, మనమంతా దేవుని సంతానమని తెలియకపోతే, మనం ఎలాగ దేవునికి ఇష్టంగా బ్రతకగలము? ఆ తండ్రి మనస్సును ఎప్పుడు తెలుసుకుంటాం మనం? ఆ తండ్రికి, దేవునికి, మనుషులకు ఉన్న సంబంధం ఏంటో తెలియని నాడు, ఆ దేవుని మనస్సు మనుషులకు ఎప్పుడు అర్థమవుతుంది అంటున్నాడు దేవుడు. దేవుడు మనుషుల నుండి కోరుకుంటున్నది ఏదో తెలుసా? దేవుడు మనుషుల నుంచి కోరుకుంటున్నది ఏదో తెలుసా? ప్రేమ కావాలని కోరుకుంటున్నాడండి. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడని తన గ్రంథంలో తాను గురించి రాయించుకున్నాడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఏ మనిషినిలో అయితే ప్రేమ ఉండదో వాడు దేవునిని ఎరగని వాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇది నిజమో కాదో, ఇది సత్యమో కాదో మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. ఎంతమందిలో దేవుని ప్రేమ ఉందండి? దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన తన ప్రేమ చేత ఈ విశ్వాన్ని కలిగించాడండి. 6 దినాలు కష్టపడి ఈ విశ్వాన్ని చేశాడండి. మనం చెప్పామా ఈ విశ్వాన్ని చేయమని? దేవునికి మనం చెప్పామా ఈ విశ్వాన్ని తయారు చేయి దేవా అని? తండ్రి, ఈ విశ్వాన్ని తయారు చేయి, ఈ విశ్వంలో మాకు ఈ దేహాన్ని ఇవ్వు, ఈ విశ్వంలో మేము బ్రతుకుతామని ఎప్పుడైనా ఎవరైనా దేవునికి, తండ్రికి చెప్పారా? లేదే. మనము అడగక మునుపే మనల్ని ప్రేమించి ఈ లోకంలో మనల్ని పుట్టించి, ఏ లోటు లేకుండా నా పిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకాలని మనుషులకు అవసరమైన వాటిని అన్నిటినీ 6 దినాలు కష్టపడి చేశాడండి. తన శక్తినంత ధారపోశాడు మనుషుల కోసం. తన ప్రాణాన్ని పెట్టాడు దేవుడు. 6 దినాలంటే మనం అనుకుంటున్నటువంటి దినాలు కాదు, విశ్వ దినాలవి. దేవుని దృష్టిలో 6 దినాలవి. ఒక్కొక్క దినము కొన్ని కోట్ల సంవత్సరాలని చెప్పి ఈరోజు సైంటిస్టులు అంచనా వేసే ఆ అంచనాలను బట్టి మనం చెప్పొచ్చు. ఈ సృష్టి పుట్టి సుమారు 450 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పి ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి అంచనా. అది 100% కరెక్ట్ కాదు. మనిషి ఎప్పుడు కరెక్ట్గా చెప్పలేడు, ఎందుకంటే అప్రాక్సిమేట్గా చెప్పగలడు అంతే. దేవుడు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్పగలడు. ఆ సమయం నీకు అవసరం లేదు, కానీ ఎంతకాలం నేను కష్టపడ్డానో సుమారుగా నువ్వు తెలుసుకోగలిగితే చాలు. ఆ కాలం కంటే నేను పడిన కష్టం విలువ నా పిల్లలు గుర్తించాలని ఆయన కోరిక. నా ప్రేమను నా పిల్లలు గుర్తించాలని ఆయన ఆవేదన, అంతే. ఆయనకి ఎంత కష్టపడినా ఆయనకు దాని విషయంలో బాధ లేదు, కానీ తన పిల్లలు, తన గర్భవాసమున పుట్టినటువంటి మనుషులైన తన పిల్లలు తన మాట వినకపోవడం వల్లనే ఆయన బాధపడుతున్నాడు. తన ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం వలన ఆయన బాధపడుతున్నట్టుగా దేవుని గ్రంథం సెలవిస్తుంది కాదా? దేవుని గురించిన జ్ఞానం ఎంతమందికి ఉంది ఈరోజు? ఆయనకు మనకున్న సంబంధమే తెలియకపోతే ఆయన జ్ఞానం నీకు ఎప్పుడు తెలుస్తుందండి? ఆయన ప్రేమించి సుమారు 42 మంది భక్తుల చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి బైబిల్ అనే గ్రంథము దేవుని గ్రంథం అన్న సంగతి తెలియకపోతే నువ్వు ఎప్పుడు ఆ గ్రంథాన్ని చదువుతావు? ఇంత కష్టపడి సృష్టిని కలిగించిన ఆ దేవుడు తల్లి గర్భంలో 9-10 మాసాలు కష్టపడి పంచభూతాలలో నుండి తీయబడినటువంటి ఈ దేహాన్ని నిర్మాణం చేసి ఈ లోకంలోకి నిన్ను పంపుతున్నాడే, ఆ కష్టం దేవునిది కాదా? శాస్త్రవేత్తలు, డాక్టర్లు, తల్లిదండ్రులు ఏమైనా చేస్తున్నారా దాన్ని?
నీ దేహాన్ని ఎవడు చేయలేడండి ఈ ప్రపంచంలో. ఎప్పటికీ ఎప్పటికీ ఎవడు చేయలేడు. అది దేవుని పని, దేవుని కష్టం, దేవుని జ్ఞానం అది. ఈ సృష్టిని ఎవడు చేయలేడు. ఈ సృష్టిలో ఉన్న నీ దేహాన్ని కూడా ఎవడు ఎప్పటికీ చేయలేడని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. అది దేవుడు చేయవలసిన పని, దేవుడు చేసే పని. మానవ మాత్రులకు అది అర్థం కాదు. ఈ దేహాన్ని గురించినటువంటి పరిశోధనలు ఈరోజు శాస్త్రవేత్తలు చేసి అసలు ఈ దేహం ఏ విధంగా ఏర్పడుతుందో అర్థం కావడం లేదండి చెప్పి చేతులు ఎత్తేశారు శాస్త్రవేత్తలు. ప్రసంగి గ్రంథంలో ఏముందో తెలుసా? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో ఓ మనిషి నీకు తెలియదని దేవుడు చెప్పాడు. నీకు ఎప్పటికీ తెలియదు అది. నీ మేధస్సుకు అందదంత ఎత్తులో ఉంది దేవుని జ్ఞానం, దేవుని మేధస్సు. అర్థం చేసుకోవాలి. అవన్నీ నువ్వు గ్రహించలేవు. వద్దు, వాటి గురించి నువ్వు ఆలోచన చేయద్దు. ఎక్కువ అవసరం లేదు ఆయనకి. అవన్నీ ఆలోచన చేయవలసిన అవసరం నీకు లేదు. కానీ వాటినన్నిటినీ అనుభవించి నీ తండ్రి ప్రేమను గ్రహించాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు. ఇదే నేను ఆయన కోరేది. నన్ను అర్థం చేసుకున్నా, నా ప్రేమను అర్థం చేసుకో, నా కష్టాన్ని గుర్తించి నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను ఎలా గణపరచాలనో, ఎలాగ మహిపరచాలనో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. నా కొడుక, నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు మిమ్మల్ని. నీ తండ్రి మనస్సు, నీ దేవుని మనస్సు నీకు అర్థమైందా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఒకరోజు నేను కూడా ఇలాంటి అజ్ఞానంలో, అంధకారంలో కొట్టుమిట్టాడుకుంటూ జీవిత పరమార్థం తెలియక మూర్ఖుడిగా, అంధుడిగా, గర్వాంధుడిగా మిగిలిపోయి తల్లిదండ్రులకు అవిధేయుడిగా మారి తల్లిదండ్రులను దూషించాను, ద్వేషించాను. సమాజాన్ని దూషించాను, ద్వేషించాను. జీవిత పరమార్థం అర్థం కాకుండా అందరినీ ద్వేషించాను. చివరికి దేవుణ్ణి కూడా ద్వేషించాను. నేను దూషించాను కూడా. ఎందుకో తెలుసా? నా జన్మ పరమార్థం నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు. చిన్ననాటి నుండి చర్చికి వెళ్ళానే కానీ ఆ చర్చికి వెళుతున్నప్పటికీ దేవుణ్ణి గురించిన జ్ఞానం నాకు అర్థం కాలేదండి. ఎవరు నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పలేదండి. 17వ ఏట అనుకుంటాను, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక మహానుభావుడు, మేధావి, దేవుని వాక్యాన్ని బాగా చదివిన వ్యక్తి కర్నూలుకు వచ్చాడు. దేవుని గురించిన మహాజ్ఞానాన్ని నా చెవి ద్వారా నా మనసులోకి పంపించాడు. ఆనాడు నాకు అర్థమైందండి దేవుడు అంటే ఏంటో. దేవుని మనస్సు నాకు ఆ రోజు అర్థమైంది. నేనంటే ఎవరో అప్పుడు నాకు అర్థమైంది. అంతవరకు నేనంటే ఎవరో నాకు తెలియదండి. నాకు దేవునికి ఉన్న సంబంధం నాకు తెలియదు. చిన్ననాటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టానే కానీ 16 సంవత్సరముల వరకు నేనెవరో నాకు తెలియకుండా బ్రతికానంటే ఇది నేటి క్రైస్తవం యొక్క దుస్థితి అని మీకు తెలియచేస్తున్నాను. సంఘాలలో ఏం నేర్పిస్తున్నారండి? సంఘాల్లో ఏం చెబుతున్నారు పాస్టర్స్, సంఘ కాపర్లు? నువ్వు ఎవరో నీకు తెలియకుండా బోధనలు చేస్తున్నారంటే వారి బోధ ఎంతవరకు పనికొచ్చేదో మీరు ఆలోచన చేయండి. ఇలాంటి దుస్థితి ఈరోజు క్రైస్తవులకు దాపురించిందండి. సత్యాన్ని చెప్పే సంఘ కాపర్లు లేరండి ఈరోజు సమాజంలో. అంత మోసగాళ్ళుగా, చీటర్స్గా, డిసీవర్స్గా మిగిలిపోయారండి. ప్రజల దగ్గర డబ్బును దోచుకొని, సొమ్ము చేసుకొని వారి కుటుంబాలు శారీరకంగా సుఖభోగాలు అనుభవించడానికి అలవాటు పడ్డారండి. స్థలాలు, బిల్డింగులు కట్టుకొని బిల్డింగుల మీద బిల్డింగుల నిర్మాణం, చర్చీలు నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ మానవ హృదయాలు దేవుని వాక్యం చేత నిర్మాణం జరగడం లేదండి. దేవునికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన దేవాలయ నిర్మాణం జరగడం లేదు ఈరోజు క్రైస్తవ్యంలో. భూ సంబంధమైన
దేవాలయాలు కడుతున్నారు తప్ప ఆత్మ సంబంధమైన దేవాలయాలు సంఘ కాపర్లు కట్టడం లేదని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను నేను. వాక్యాన్ని బట్టి చర్చి బిల్డింగ్స్ నిర్మాణాలని చెప్పి వాటి పేరు చెప్పి లక్షలకు కోట్లకు పడగలెత్తి తాము తమ కుటుంబ సభ్యులు తమ ఇరుగు పొరుగు వారు ఎంజాయ్ చేస్తున్నారండి. దేవుని సేవకులు చాలామంది, చాలా కొద్ది మందే మంచివారు ఉన్నారు. ధనాపేక్ష లేకుండా, ఈ లోక సంబంధమైన శరీర ఇచ్చల కోసం బ్రతకకుండా తమను తాము దేవునికి అర్పించుకొని దేవుని వాక్యం కోసం తమ ప్రాణాలను పెట్టేటటువంటి వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారండి. 1, 2, 3 అని ఎంచవచ్చండి అలాంటి వారు. అలాంటి వారిని కూడా ఎక్కడ బ్రతకనిస్తున్నారండి ఈ సమాజం, ఈ దొంగ సేవకులు. అలాంటి వారిని నోరు నొక్కేసే విధంగా ప్రజలలో వారికి మంచి పేరు రాకుండా, వారి మీద బురద చల్లి వారు ప్రసంగాలు చేయకుండా, బహిరంగ సభలకు వారిని రానివ్వకుండా, సంఘాలకు వచ్చిన వారికి తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి వారి మీద వారు చేయనటువంటి పాపాలను గురించి వారి మీద బురద చల్లుతూ అబద్ధముగా చెడ్డ మాటలలో వాళ్ళ మీద పలికి అమాయకులైనటువంటి సంఘానికి వచ్చినటువంటి విశ్వాసులను మోసం చేస్తున్నారండి ఈరోజు. దొంగ సేవకులు, దొంగ కాపర్లు, దొంగ బోధకుల గురించి చెప్తున్నాను. మంచి సేవకులను పిలిపిస్తున్నారా మీ సంఘానికి? మంచి సేవకుల చేత దేవుని వాక్యాన్ని మీకు చెప్పిస్తున్నారా? మీ ఆత్మను రక్షించే దేవుని వాక్యాన్ని మీకు చెప్పిస్తున్నారా? లేకపోతే కల్లిబుల్లి కబుర్లు చెప్పుకుంటూ ఆదివారం పూట ఏదో వచ్చారని చెప్పి 2 మాటలు చెప్పి మీ దగ్గర ఉన్న కానుకలు నొక్కేసి పండగలని, పబ్బాలని, ఉత్సవాలని, మహోత్సవాలని పేరు పెట్టుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారా? ఒక్కసారి విశ్వాసులారా మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎలాంటి సంఘాలకు మీరు వెళ్తున్నారు? ఎలాంటి సేవకులు నమ్ముకున్నారు మీరు? దొంగ బోధకుల దగ్గరికి వెళ్ళకండి, దొంగ సేవకులు నమ్మకండి. వారితో పాటు మిమ్మల్ని వారు నరకానికి తీసుకుని వెళ్తారని దేవుడి గ్రంథం సెలవిస్తుంది. అలాంటి వారితో సహవాసం చేయకండి. మంచి వారిని ఎన్నుకోండి. మంచి వారు ఉన్నారు ఈ సమాజంలో, వారిని ప్రోత్సహించండి, వారి దగ్గరికి వెళ్ళండి, వారిని రిక్వెస్ట్ చేయండి, సార్ మా దగ్గరికి రండి, మీరు దేవుని గ్రంథం నుండి అద్భుతమైన సంగతులను మాకు తెలియచేయండి, మేము బాగుపడాలి, మేము మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలిస్తాము, మాకు రక్షణ కావాలి, మాకు దేవుడు కావాలి, మాకు పరలోకం కావాలి, మాకు నిత్య జీవం కావాలని అడుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈరోజు క్రైస్తవ్యంలో? ఎక్కడ కనపడుతున్నారు వీళ్ళు? వారు కూడా ఎలా తయారైనంటే వారికి ఇష్టమైనట్టుగా బోధ చేసేవారిని ఎంచుకుంటున్నారు. గద్దించేవారు, ఖండించేవారు ఈరోజు క్రైస్తవులకు అవసరం లేదంటున్నారు. చావడానికైనా మేము సిద్ధమే, నరకానికి వెళ్ళడానికైనా సిద్ధమే, కానీ దేవుని వాక్యం చెప్పి మమ్మల్ని గద్దించేవాడు మాకు వద్దంటున్నాడు. అవునో కాదో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. ఎప్పుడండి మీరు బాగుపడతారు? ఎప్పుడు మీరు రక్షణ పొందుతారు? ఎప్పుడు మీరు చనిపోతే మన పరలోకానికి దేవుని యొద్దకు ఎలాగ వెళ్ళగలరు? మీరు వెళ్ళలేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఎప్పటికీ ఇలాగుంటే పరలోకం వెళ్ళలేరు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరని చెప్పి దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క ఆవేదనను చూడండి. దేవుని యొక్క ఆవేదనను చూడండి, తండ్రి యొక్క ఆవేదన. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాన్ని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా. సైన్యములకు అధిపతియగు యెహోవా అనగా మన తండ్రి అయిన దేవుడు ఆనాడున్నటువంటి పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేలీలలో ఉన్న యాజకులను
అడుగుతున్నాడు, ఏం చెప్తున్నారా మీరు? నా ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? నా మనస్సును, నా ఆవేదనను నా ప్రజలకు తెలియజేస్తున్నారా మీరు? తెలియచేయడం లేదు. మీరే నన్ను అర్థం చేసుకోలేదు. మీరే మాయగాళ్ళుగా, మోసగాళ్ళుగా నా ఎదుట కనపడుతున్నారా మీరు? ప్రజలను బాగు చేయవలసిన యాజకులే, ప్రజలను బాగు చేయవలసిన ప్రవక్తలే తప్పుడు మార్గంలో పోతే, దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే, అమాయకులైన ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారండి దేవుణ్ణి? దేవుని మనస్సును తెలియచేయవలసిన నువ్వే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతే ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందని దేవుడు చెప్తున్నాడు. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా. ఏ తండ్రి అయినా, ఏ తండ్రినైనా కుమారుడు గనపరచాలి కదా. ఏది నాకు ఘనత? మీరు నా పిల్లలు కదా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అంటున్నాడు దేవుడు. నన్ను అవమానం పాలు చేస్తున్నారు కదరా దేవదూతల మధ్యలో, అన్యజనుల మధ్యలో అవమానం చేస్తున్నారు కదరా నాకు. మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషణ పాలు అవుతుంది అంటున్నాడు. ఈరోజు క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి వారి వలన దేవునికి ఎంత అవమానం వస్తుందో తెలుసా మీకు? యేసుక్రీస్తును నోరు పట్టకుండా మాట్లాడుతున్నారండి. యేసుక్రీస్తు మీద బురద చల్లుతున్నారండి. ఎంత నీచంగా, ఎంత ఘోరంగా, ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో మీకు తెలియనిది కాదండి. మన తండ్రి అయిన దేవుణ్ణి ఎంత అవమానంగా, బైబుల్ దేవుడు ఇలాంటోడా అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీకు తెలియనిది కాదు. వారి గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి కారణం ఎవరో తెలుసా? మన బ్రతుకులండి. క్రైస్తవులండి దానికి కారణము. మంచి వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. మంచి వాళ్ళు దేవుని కనపరుస్తున్నారు. వారున్న చోట దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యంలో ఉంటూ దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఎవరైతే దేవుని సేవకులు ఉన్నారో, ఎవరైతే సంఘ కాపరులు ఉన్నారో, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారిని గురించి దేవుడు చెప్తున్న మాటలు ఇవి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమైనా అంటున్నాడు. మహిమ ఏమైంది? కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానిని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిస్తున్నాడు. ఇది దేవుని ఆవేదన, తండ్రి ఆవేదన, మనందరికీ యజమానుడైన దేవుని ఆవేదన ఇది. ఇప్పటికైనా అర్థం చేసుకో సోదరా. దేవుని సేవకుడా, దేనికోసం బ్రతుకుతున్నావయ్యా? మున్నాళ్ళ ముచ్చటగా ఉండే ఈ చిన్న జీవితం కోసం, ఈ చిన్న బ్రతుకు కోసం ఈ లోకానికి అమ్ముడుపోయి సుఖభోగాల కోసం నీ దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుంటావా? నిత్య జీవాన్ని నువ్వు దూరం చేసుకుంటావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. వద్దు. సంపాదించుకున్నటకు ఇది సమయం కాదు. సుఖభోగాలను అనుభవించుటకు ఇది సమయం కాదు. మన జీవిత కాలము చాలా చిన్నది. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమి తీసుకుని రాలేదు. ఈ లోకములో నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకుని పోలేము. అది మనందరికీ తెలిసిన సత్యమే కదా. అలాంటప్పుడు ఎందుకండి ఈ సంపాదనలు? ఎందుకండి ఈ శరీర సంబంధమైన సుఖభోగాలు? మనకు నిజమైన ప్రవక్తలు అలాగా బ్రతకలేదే మనలాగా. నిజమైనటువంటి భక్తులు ఆ విధంగా బ్రతకలేదే. అపోస్తలులు ఈ లోకంలో ఏది వద్దనుకున్నారు. వాళ్ళు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నారు. ఏవేవి లాభకరములో వాటినన్నిటినీ నష్టంగా ఎంచుకున్నారు క్రీస్తు నిమిత్తము.
దేవుని నిమిత్తం అని చెప్పి ప్రతి సేవకుడు తెలుసుకోవాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నటువంటి భక్తుని చూశాం. కానీ ఈరోజు అలాంటి భక్తులు మన ముందు ఉన్నారా అంటే కనపడడం లేదండి. కొద్ది రోజులు మంచిగా ఉంటారండి, భక్తిగా బ్రతుకుతారండి, కష్టాలు రాగానే దేవుని విడిచిపెడుతున్నారు, భక్తిని విడిచిపెడుతున్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా కనపడుతున్నారు ఈరోజు దేవుని సేవకులు. దేవుని సంఘానికి వచ్చినటువంటి విశ్వాసులు ఆ విధంగానే కనపడుతున్నారు. పైకి భక్తి గల వారిలాగా కనపడుతున్నారు. ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నారు, ఎంతో భక్తిగా వచ్చినట్టుగా, వినయంగా, విధేయతగా ఉన్నట్టుగా కనపడతారు. అంతేగాని మిగిలిన 6 రోజులు వారికి ఇష్టమైనట్టుగా దేవునికి నచ్చని విధంగా బ్రతుకుతున్నారు. అవునో కాదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు దేవుని సంఘానికి వస్తే దేవుని సేవకులు గట్టిగా మాట్లాడలేకపోతున్నారని విశ్వాసుల విషయంలో. వారు తప్పు చేస్తే గద్దించలేనటువంటి దుస్థితిలో ఈరోజు దేవుని సేవకుడు ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? గద్దిస్తే ఇక రాడేమో అని భయం వారికి. గద్దిస్తే మాకు అక్కర్లేదు, నువ్వు మాకు అనుకూలమైన బోధ చేయాలి, నువ్వు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు ఈరోజు విశ్వాసులు. నామకార్థ క్రైస్తవులని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారి చేత దేవుడు రాయించిన ఎన్నో మాటలు మనందరికీ తెలుసు కదండి. దురద చెవులు కలిగిన వారుగా ఈరోజు నామకార్థ క్రైస్తవులు మారారు. కల్పిత కథలు కావాలి వీరికి, స్టోరీస్ చెప్తే వింటారు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఈరోజు క్రైస్తవులు వినడం లేదు. కల్పనా కథల వైపు తిరిగారు, సినిమాల వైపు తిరిగారు, సీరియళ్ళ వైపు తిరిగారు. అవే కదండి కల్పన కథలు అంటే. సినిమాలు, సీరియల్ అంటే ఏంటివి? కల్పన కథలు, ఆర్టిఫిషియల్ స్టోరీస్. ఈరోజు క్రైస్తవులకు సినిమాలు అంటే ఇష్టం అండి, సీరియల్ అంటే ఇష్టం అండి. నేను ఎంతమందిని చూస్తున్నానండి, బైబిల్ చదవడం లేదండి ఎవరు కుటుంబంలో. సినిమాలంటే కుటుంబ సమేతంగా పోతున్నారండి. క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను, నామకార్థ క్రైస్తవుల గురించి, ఒరిజినల్ క్రైస్తవుల గురించి కాదు. ఒరిజినల్ క్రైస్తవులు చాలా కొద్ది మంది ఉంటారు, అసలు కనపడడం లేదండి. అలాంటి వాళ్ళు చాలా రేర్ ఉంటారండి. వాళ్ళు చాలా బాధతున్నారండి. వాళ్ళు ఈ సమాజాన్ని చూసి విసిగిపోతున్నారండి. ఒకనాడు లోతు కదా బాధపడుతున్నట్టుగా నీతి గల వారి హృదయమందు, వారి మనస్సునందు ఈ లోకాన్ని చూసి, నామకార్థ క్రైస్తవులను చూసి విసిగిపోతున్నారండి. ఏంటి అసలు, ఏంటి ఇది క్రైస్తవ్యమా, ఇది క్రైస్తవ్యమా అని బాధపడుతున్నారండి. దేవుని సంఘాలు పప్పులుగా మారిపోయండి. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేస్తున్నారండి, డాన్సులు వేస్తున్నారండి. కొన్ని సంఘాలలో సినిమా పాటలు, డీజేలు పెట్టుకుని ఎగురుతున్నారంటే ఈ క్రైస్తవ్యం ఎంత దిగజారిపోయిందో మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇలాంటి వారు దేవుని శిక్ష నుండి తప్పించుకోలేరని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీ తండ్రిని అవమానపరుస్తున్నారు మీరు, నీ యజమానుడైనటువంటి నీ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఆయనను గణపరిచి ఆయనను మహిమపరచవలసినటువంటి వారు, ఆయనకు భయపడి విధేయత కలిగి బ్రతకవలసినటువంటి ప్రతి మనిషి ఆయన్ను బాధ పెట్టి, హింసించి ప్రతి క్షణం చంపుతున్నారండి ఈరోజు దేవుణ్ణి. కాదా? నామకార్థ క్రైస్తవులు దేవుణ్ణి చంపుతున్నారు, క్రీస్తును చంపుతున్నారు. ప్రతిదినము, ప్రతి క్షణమని మీరు తెలుసుకోవాలి. ఇలాంటి వారితో మీరు సవాసం చేయకండి ప్లీజ్. దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అవి సంఘాలు కాదవి, అవి వ్యభిచార గృహాలవి. దేవుని ఆరాధనలు జరగని చోటు వ్యభిచార గృహం, అది విశ్వాస గృహం కాదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి సత్యాన్ని. నువ్వు దేవునితో ఏకాత్మగా, ఏక మనస్సుతో ఆయన ఆరాధిస్తున్నావా, లేక శరీర సంబంధమైన ఇచ్చలతో, సుఖభోగాలతో, శరీర సంబంధమైన మనసు కలిగి భోజనాలు చేసుకొని, తిని త్రాగి, ఫంక్షన్స్ అని, బర్త్డేలు, మ్యారేజ్ డేలు, డెత్ డేలు, పండగలు,
పబ్బాలని, ఉత్సవ దినాలని, మహోత్సవాలని జరుపుకొని ఎంజాయ్ చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సంతోషించి ఆనందించడానికి సమయం ఇది? సంతోషించి ఆనందించే పరిస్థితులు ఉన్నాయా ఈరోజు సమాజంలో? క్రైస్తవులారా, ఒక్కసారి నామకార్థ క్రైస్తవులారా, దేవుని మనస్సును, దేవుని ఆవేదనను ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీ మనస్సు మార్చుకుంటే సరి. లేకపోతే దేవుని ఉగ్రతకు మీరు గురికాక తప్పదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు చాలా బాధపడుతున్నాడు అండి ఈరోజు మన గురించి, మనుషుల గురించి చాలా బాధపడుతున్నాడు. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని క్రైస్తవుల గురించి చెప్పాడండి. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని అన్నాడండి. ఉప్పు నిస్సారమైతే దేని వలన అది సారం పొందునంటున్నాడు దేవుడు. వెలిగే చీకటైపోతే ఈ సమాజాన్ని ఎవడండి బాగు చేస్తాడు? ఉప్పు నిస్సారమైపోతే ఈ సమాజాన్ని ఎవరు బాగు చేస్తారు? ఈ సమాజాన్ని బాగు చేయాలని నిన్ను నమ్మి ఈ లోకానికి పంపి ఎన్నో ఆశలు పెట్టుకొని కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూసి ఈరోజు ఈ జన్మను నీకు ఇస్తే, ఈరోజు నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఆ తండ్రి కళ్ళను పండిస్తున్నావా, లేకపోతే ఆయన మనస్సును గాయపరిచి బాధపెట్టి హింసించి చంపుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలని క్రైస్తవుడైన ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నాను. దేవుని ఆవేదన అర్థం చేసుకున్న క్రైస్తవుడు ఎక్కడున్నాడు? ఏమి కోరుకుంటున్నాడు దేవుడు నీ నుండి? నీ సంపాదన ఆయన కోరుకోవడం లేదే, నీ ఆస్తిని ఆయన కోరుకోవడం లేదే. అది నీకు ఇచ్చాడు, ఆయనకేం పనుంది? ఆయన ఆత్మకి ఇవన్నీ అవసరం లేదు. శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం కనుక అవన్నీ ఉచితంగా ఆయననే నీకు ఇచ్చాడు. నువ్వు ఆయనకి ఇవ్వడం ఏంటి? అసలు మూర్ఖత్వం కాకపోతే నువ్వు ఇచ్చేటటువంటి డబ్బు దేవునికి కాదది. నీ ఎదుట ఉన్న సహోదరునికి అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నావు. నీ ఎదుట ఉన్నటువంటి నీ దేవుని సేవకునికి అవసరం కాబట్టి ఇస్తున్నావు తప్ప నీ దేవునికి ఏ అవసరం లేదు. అది దేవునికి ఇచ్చేటటువంటిది కాదు. ఆయన ఏం చేసుకుంటాడు దాంతో? నీలాంటి దేహం ఆయనకు లేదు కదా. ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు నీ నుండి కోరుకునేటటువంటిది ఒకటి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 6 నుంచి కొన్ని మాటలు చదువుతూ 8వ వచనాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి కొన్ని మాటలు చదువుకుంటూ వస్తాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా అని ఒక మనిషి చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును? ఏం తీసుకొస్తావు? ఈరోజు క్రైస్తవులు అదే కదా అడుగుతున్నారు. దేవుని సన్నిధికి నేనేం తీసుకురావాలండి? ధనమా, లేకపోతే వస్తువులా, లేకపోతే వస్త్రాలా? ఏమి తీసుకుని రావాలి? ఆనాడున్న సమాజం అంటున్నాడు దేవుని సన్నిధికి ఏమి తీసుకుని రావాలంటున్నారు చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా. దహన బలులు ఏడాది దూడలు ఎవరికి? అవి దేవునికి ఇష్టమైన బలులు కాదు. దేవునికి ఇష్టమైన బలులు కాదవి. దేవుడు ఏం చేసుకుంటాడండి వాటితో? ఆ బలులను ఎందుకు చెయ్యమని చెప్పాడో తెలుసా? పాపము లేని అమాయకమైన ఆ జంతువులను ఎందుకు బలి చేయమని దేవుడు కోరుకున్నాడో తెలుసా? నువ్వు చేసిన పాపాల కోసమేనయ్యా. నువ్వు పాపం చేసి దేవుని మనస్సును గాయపరిచినందుకు నీ కళ్ళ ఎదురుగా పాపము చేయని ఒక గొర్రె పిల్ల, ఒక ఏడాది దూడ బలైపోతుంటే, రక్తం చిందించి చచ్చిపోతుంటే, దహన బలి అయిపోతుంటే
దాన్ని చూసి నీ మనస్సు మార్చుకొని పశ్చాత్తాపపడి పాపం చేయకుండా ఉంటావని, అది చూసి నువ్వు మారుతావని ఆ బలిని చేయమని చెప్పాడే గాని వేరే ఉద్దేశం కాదండి. నీ మనస్సు పాప పంకిలమై పాషాణమై నువ్వు మారవని చెప్పి దేవుడు అలాంటి బలి నీ కళ్ళెదురుగా నీ పాపాల కోసం జరుగుతుంటే చూసి అప్పటికైనా మారుతావేమని ఆశతో ఎదురు చూశాడు కానీ మనిషి మారలేదండి. ఎన్ని జంతువులైనా బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు కానీ వాడు మాత్రం మారడం లేదు అని చెప్పి దేవుడు గుర్తించాడు. అందుకోసమే నీ బలు నాకు అవసరం లేదు అంటున్నాడు. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, ఇవి సంతోషం కలుగజేయవు కదా. ఆ తైలం ఆయనకెందుకు? వేల కొలది పొట్టేళ్ళు ఆయనకెందుకండి? ఆ పొట్టేళ్ళు మనకండి అవసరం తినడానికి. మనం బ్రతకడానికి దేవుడిచ్చాడండి. మనల్ని బ్రతికించడానికి నీకేం కావాలి నాయన? పొట్టేలు కావాలి, గొర్రెపిల్ల కావాలన్నా, మేక కావాలన్నా, ఎద్దు కావాలన్నా, ఏదైనా సరేరా నీకోసం ఏమైనా నేను ఇస్తాను. నువ్వు మాత్రం పాపం చేయొద్దు నాయన అంటున్నాడు. ఏదైనా తీసుకో, నో ప్రాబ్లం. అవి ఏవి పోయినా నాకు బాధ లేదు, కానీ నువ్వు పోతేనే నాకు బాధ. వాటినన్నిటినీ నీకోసమే కదా నాయన నేను చేశాను. నువ్వు అనుభవించాలనే కదా ఈ సృష్టినంతా చేశాను. అవి నువ్వు అనుభవిస్తే నాకేంటి బాధ? నాకేం బాధ లేదు. నా బాధ అంతా ఒక్కటే, నీ మనస్సు బాగలేదు, నీ బ్రతుకు బాగలేదు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నాకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతకడం లేదు. ఇదేరా నా బాధ అంటున్నాడు. ఇవన్నీ నాకొద్దు. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నీకిత్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నీకిత్తున్నా, నేనిత్తున్నా. ఏంటి దేవుడు ఎలా కనపడుతున్నాడు? బలులు కోరుకునేటటువంటి వాడుగా కనపడుతున్నాడా, లేక నీ నుండి ప్రేమను కోరుతున్నాడా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు వినండి ప్రతివాడు, దేవుడు ఆది నుండి ఆయన మనస్సు ఒక్కటేనండి. ఆ జ్ఞాన కాలంను దేవుడు చూసి చూడనట్టు ఉండేనని చెప్పి క్రీస్తు ముందటి కాలం, పాత నిబంధన కాలం, ఆ కాలాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. అజ్ఞాన కాలం అని చెప్పాడు. పరిపూర్ణమైన జ్ఞానము అప్పటికి లేదు కనుక క్రీస్తు ముందటి కాలం వరకు దేవుడు వారిని చూచి చూడనట్టుగా ఉండెను. అయినప్పటికీ ఆయన మనసులో ఉన్న ఆవేదన, ఆయన మనసులో ఉన్న అద్భుతమైనటువంటి సత్యాన్ని, బాధను, ఆయన మనస్సును మనకు తెలియజేస్తున్నాడు. 8వ వచనం చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుష్యుడా, నువ్వెవరైనా సరే, నువ్వు ఏ దేశంలో ఉన్నవాడమైనా సరే, ఈరోజు దేవుడు నీ తండ్రి, నీ యజమానుడైన దేవుడు నీకు చెబుతున్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నీకు తెలుసు నాయన అంటున్నాడు. నీకు తెలుసురా అంటున్నాడు దేవుడు. మనిషికి తెలుసంట ఏది ఉత్తమమో. అంటే నీకు ఉత్తమమైనది ఏదో తెలిసినా కానీ దాన్ని చేయడం లేదని దేవుడు గుర్తించాడు. ఇప్పుడు వినండి, న్యాయముగా నడుచుకునుటయు, ఒకటి న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నీ పొట్టేళ్ళు ఎవడికి కావాలి? అవన్నీ ఆయన ఇచ్చినటువంటివే కదా, నీవి కూడా కదా, అవి ఆయనవేవి. ఈ భూమి ఆయనది, ఈ ఆకాశములు ఆయనది, భూమి ఆకాశముల మధ్య ఉన్న సమస్తం ఆయనది. ఆయన కష్టం. నువ్వు చేసావా అవి? ఆయనది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి ఏదో బిల్డప్ ఇస్తున్నావేంటి నువ్వు? గొర్రెను పుట్టించగలవా నువ్వు? పొట్టేలను పుట్టించగలవా నువ్వు? తైలాన్ని పుట్టించగలవా నువ్వు? నీ కొడుకును నీ కూతురును పుట్టించగలవా నువ్వు? అవన్నీ దేవుడు నీకు ఇచ్చాడయ్యా. బలి అర్పణ ఆయన కోరలేదు. దహన బలులు
పాప పరిహారార్థ బలులు ఆయనకి ఇష్టమేవి కావు అని చెప్పి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు వింటే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి తండ్రి అంటున్నాడు. ఎందుకు అమర్చాను? ఎందుకు దేవుడు ఆయనకు అమర్చాడు తెలుసా? మనమందరము చెడిపోయాము కనుక, మనమందరము చేయకూడని పాపాలు చేశాము కనుక దేవునికి దూరం అయిపోయాము. దేవునితో సమాధానం లేదు మనకు. దేవుడు కోపంతో ఉగ్ర రూపం గలవాడై మనుషుల మీద ఉన్నాడని చెప్పి ఆది నుండి దేవుని యొద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు చూచి ఆయన మనస్సులో ఉన్న ఆవేదనను, బాధను గురించి చెప్తున్నాడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో. బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరాన్ని ఇచ్చితివి, అమర్చితివి తండ్రి అంటున్నాడు. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ పనులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎంత అద్భుతమైన మాట అండి. మన ప్రభువు, మనందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి పవిత్రమైన అనుమత్యాలు లాంటి మాటలండి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము తండ్రి, ఇదిగో నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని ఈ లోకంలోనికి ప్రవేశించేటప్పుడు చెప్తున్న మాటలు ఇవి. నువ్వు అనగలవా? దేవుని సేవకుడా, దేవుని సంఘానికి వస్తున్న విశ్వాసి, ఈ మాట నువ్వు చెప్పగలవా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు నీకుందా? నీ తండ్రి మనస్సు నీకు అర్థమైందా అని చెప్పి దేవుడు క్రీస్తు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనము, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నిన్ను ఏమడిగాడు రా? నిన్నేమడిగాను నాయనా నేను అంటున్నాడు దేవుడు. నీకు శక్తికి మించినది ఏమైనా అడిగానా? నీకు భారమైన భారం ఏదైనా మోపానా నీ మీద? నా ఆజ్ఞలు భారమైనవి కావే. నువ్వు చేయగలిగిన పనే కదా నేను చెప్పాను. నువ్వు మోయే శక్యము కానీ భారాలు ఏమైనా మోపి నిన్ను బాధ పెట్టానా? ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు. తండ్రి, ఇంత భారం నా మీద మోపావే, ఈ భారాన్ని ఎలా భరించగలనని చెప్పి ఎప్పుడైనా అనే పరిస్థితి నీకు కల్పించానా అని అడుగుతున్నాడు దేవుడు నిన్ను. లేదు లేదు ప్రభు అని మనం చెప్పక తప్పదు. లేదు తండ్రి, ఎప్పుడు చేయలేదు. మేమే తప్పు చేశామని ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు మనం తప్పు చేశాము. మనము దేవుని సన్నిధిని పశ్చాత్తాపపడండి, ఏడవండి, ఆయన పాదాల మీద పడి గోచాడండి మీరు. లేకపోతే మిమ్మల్ని క్షమించడానా? మీ మనస్సు మార్చుకోవాలి. నా మనస్సును మార్చుకున్నాను, నా తండ్రి మనస్సును గ్రహించాను. ఆయన ఆవేదనతో చెప్తున్నాను ఈరోజు నేను మీకు. ఆయన ఆవేదనను, ఆయన ప్రేమను మీకు తెలియచేస్తున్నాను. ప్రతి క్షణం రగిలిపోతున్నానండి. ఈ సమాజాన్ని ఎలా బాగు చేయాలని చింత చేస్తున్నానండి నేను. ఏం చెప్తే ఈ సమాజం మారుతుంది, ఏం మాట్లాడితే ఏమి సమాజం మారుతుంది అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నానండి. ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు సంతోషం లేదండి. ఉద్యోగంలో డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు బైబిల్ ముందు పెట్టుకొని ఎప్పుడు ఆలోచన చేస్తున్నానండి, ఏం చెప్పాలని నేను ఈ సమాజానికి, ఏం చెబితే వీరి మనస్సు మారుతుంది. ముందు మన క్రైస్తవులను బాగు చేసుకుందాం. మన వాళ్ళే సరిగా లేరని చెప్పి తీర్మానం చేసుకున్నానండి. మన క్రైస్తవ సేవకులే బాగలేరు. సంఘాన్ని నడిపించే సంఘ కాపురే బాగలేకపోతే సంఘం ఎప్పుడు బాగుపడుతుందండి అని చెప్పి గుర్తించి అప్పుడప్పుడు సంఘ సేవకులకు, దేవుని సేవకులకు దేవుని వాక్యం చేత గద్దింపు మాటలు చెప్తున్నానండి. హెచ్చరిక మాటలు, దేవుని మాటలు చెప్తున్నాను. అవి నావి కాదు. దేవుని మాటలు, దేవుడు చెప్పమన్న మాటలు. ఎవరు చెప్తారండి? దేవుడు కనపడడు కదా ఇక్కడ. దేవుడు మానవ రూపాన్ని ధరించుకొని వచ్చి మరలా నీకు బోధించాడు కదా. ఆయన పక్షాన, ఆయన ప్రతినిధిగా ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు చెప్పకపోతే ఆయన మనస్సు ఎలా తెలుస్తుంది ఈ సమాజానికి? ఈరోజు కొందరు దేవుని సేవకులు అంటున్నారట, సార్ కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుని సేవకుల పట్ల అని బాధపడుతున్నారట. మంచివారి గురించి కాదండి, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి మీరు. మంచివారి గురించి
నేను ఎప్పుడు మాట్లాడను. వారి పాదాలను నేను కడుగుతానండి. ఎందుకంటే సువార్త చెప్పే వారి పాదములు ఎంతో సుందరములైనవని దేవుని వాక్యంలో రాయబడింది. అలాంటి వారిని మాట్లాడే ధైర్యం నాకెక్కడిదండి. దేవుడు అసలు ఇష్టపడండి. తప్పు చేస్తున్న వారిని బట్టే, ఎవరైతే తప్పు చేస్తున్నారో వారికి మాత్రమే ఆ మాటలు వర్తిస్తాయి అని మీరు తెలుసుకోవాలి. తప్పు చేస్తున్న వారు బాధపడచ్చు. ఏంటి మా నోటికాడ అన్నాన్ని కొట్టేస్తున్నాడు ఇతను, ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాడు, ఇక ప్రజలు మమ్మల్ని నమ్మరే, మాకు డబ్బులు ఇవ్వరే, మాకు చందా ఇవ్వరే ఇలాంటి మాటలు వింటే అని దొంగ బోధకులు, దొంగ సంఘ కాపర్లు అనుకుంటారు. అనుకొని పర్వాలేదు. దేవుని యొక్క ప్రేమ ఏంటో వారికి అర్థం కాలేదు. వారిని కూడా ప్రేమించి చెప్తున్నాను, దయచేసి మీరు మారండి. మీరు మీ కుటుంబం మారాల. మీరు మారకపోతే చస్తారు మీరు దేవుని చేతిలో. ఏ అనుమానం లేదు, ఏ సందేహం లేదు. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉందని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మీకు తెలియనిది కాదు ఇది. బోధకుడా, మీకు మరి కఠినమైన తీర్పు అని దేవుడు చెప్తున్నాడు. నా మాటలు కాదు కదా ఇవి. దేవుని మాటకు భయపడవా? దేవుని మాటకు నమ్మవా? సత్యము ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది నీ జీవితం పట్ల. ఒకరోజు ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదు ఆయన మాటల్లో అని నీకు తెలుసు. అయినప్పటికీ దేవుని మాటను పెడచెవిన పెడుతున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. దానికి తగిన శిక్ష నువ్వు అనుభవించక తప్పదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఎవడు తప్పించుకోలేడు ఆయన చేతిలో నుండి. మరి కఠినమైన శిక్ష, అన్యులకు శిక్ష. దేవుని సంఘానికి వచ్చినటువంటి క్రైస్తవులు దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకకపోతే కఠినమైన శిక్ష. వారికి దేవుని వాక్యాన్ని చెప్పేటటువంటి బోధకులు తప్పిపోతే వారికి మరి కఠినమైన శిక్ష అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఎవడు తప్పించుకోలేడు. కనుక దేవునికి భయపడండి. దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనస్సు పొందండి. లేని ఎడల ఆయన మీ మీద విరుచుకుపడతాడు, మిమ్మను చీల్చివేస్తాడు. ఆయన చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని విడిపించలేడు. ఇంతవరకే మీకు కొన్ని ప్రసంగాలు చేశాను, వినండి. యూట్యూబ్ ఛానల్లో, గాడ్స్ బుక్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ప్రసంగాలు చేసి పెట్టాను, వినండి బాగా మీరు. అద్భుతమైన మహాజ్ఞాన సంగతులను దేవుని గ్రంథం నుండి తీసి ప్రతి ఒక్కరి మనస్సును బాగు చేసే శక్తివంతమైన దేవుని మాటలను మీకు తెలియచేస్తున్నాను. అందరూ ఒకరికొకరు షేర్ చేసుకోండి. అవన్నీ కుటుంబంగా కూర్చొని వినండి, లేకపోతే మీరు చచ్చిపోతారో అనుమానం లేదు. ఒకరోజు దేవుని మాట మీ పట్ల జరిగి తీరుతుంది అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు మన నుండి కోరుకునేది న్యాయంగా నడుచుకుని. ఆయన న్యాయంగా నడుచుకోరా, న్యాయంగా బ్రతుకొద్దు. నీ సహోదరుని ఎడల న్యాయంగా బ్రతుకురా అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు నాయన. ఇదే కదా బైబిల్లో ఉన్న సారమంతా. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఎదుట ఉన్న సహోదరుడు అలాగే ఉండాలని కోరుకున్నాయన. అలా బ్రతుకునాయన చాలు. అదే గుదా నీ నుండి నేను కోరుకునేది. నీకు ఇది ఏమన్నా కష్టమా? ఇదేమైనా భారమైనటువంటి ఆజ్ఞనా? ఎందుకయ్యా అర్థం చేసుకోలేకపోతున్నావు నా మనస్సును? ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావు? ఎవరు చెప్పారు నా మీద నీకు తప్పుడు మాటలు, తప్పుడు ఉద్దేశాలు? దుష్టుడు మనుషుల హృదయాల్లోకి వచ్చి మన తండ్రి అయిన దేవుని కూర్చున్నటువంటి ప్రేమను మనకు అర్థం కాకుండా అపార్థం చేస్తున్నాడు వాడు. మన ఆది తల్లికి అపార్థం చేయించాడు, ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఆమె ద్వారా మన తండ్రిని మోసం చేశాడు వాడు, ఆయన జీవితాన్ని నాశనం చేశాడు. వారి ఇరువురు నుండి వచ్చిన ప్రతి మనిషిని ఈరోజు మోసం చేస్తూ నేటికి వాని ఆటలు సాగుతున్నాయి, వాని ఆశలే నెరవేరుతున్నాయి, వాని దురాశలే నెరవేరుతున్నాయి తప్ప మనుషులలో దేవుని ఆశలు ఎక్కడ నెరవేరుతున్నాయి? ఒకసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా.
దేవుని ఆశలు నెరవేర్చి దేవుని కుమారునివా, లేకపోతే అపవాది ఆశలు నెరవేర్చి అపవాది కుమారునివా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. న్యాయముగా నడుచుకోండి నాయన అంటున్నాడు. న్యాయంగా నడిచిపోయా. మొదట నిన్ను ప్రేమించుకో. నిన్ను ప్రేమించుకోవడం అంటే ఏదో తెలుసా? దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి నువ్వు ఫస్ట్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఏంటో తెలుసా క్రైస్తవుడా? ఫస్ట్ 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 అండ్ ఫార్మోస్ట్ థింగ్, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించుకోవాలి? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే దేవుడు చెప్పినట్టుగా పవిత్రంగా నీ బ్రతుకును కాపాడుకోవాలి. న్యాయంగా నీ బ్రతుకులో నువ్వు జీవించాలి. అన్యాయం ఎప్పుడు చేయకూడదు. నీ దేవుని మాటను ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణమైన మనస్సుతో, పూర్ణమైన శక్తితో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. ఇది ప్రధానమైన ఆజ్ఞ, మొట్టమొదటిది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణమైనటువంటి మనసుతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చుట గైకొనుటయే ఆయనను ప్రేమించుట. దేవుని ఆజ్ఞలను గైకొనడం, నెరవేర్చడమే దేవుని ప్రేమించడం. ఆయన ఆజ్ఞల్లో ఏముంది? న్యాయంగా బ్రతుకు నాయన, న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించుము. నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుల పట్ల కనికరము చూపు. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను బాధ పెడితే క్షమించు నాయన, కనికరించు. బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, పాపము చేత, అపరాధముల చేత చచ్చిపోయి సాతాను కలిగించినటువంటి బంధకాలలో వాడు మగ్గిపోతూ బాధపడుతూ జీవితం అంటే అర్థం కాక పిచ్చివాడిగా తిరుగుతున్నాడు నీ ఎదుట నీ సహోదరుడు. బంధకాలలో బందీ అయిపోయి నలిగిపోతున్నాడు, సాతాను చేత పీడింపబడుతున్నాడు, పాపం చేత పీడింపబడుతున్నాడు, పాపం భారాన్ని మోయలేక నలిగిపోతున్నాడు నీ ఎదుట నీ సహోదరుడు. ఆ బంధకాల నుండి విడిపించువాడిని కనికరించు వాని మీద. ఆ బంధకాలను తెంచే దేవుని వాక్యం చెప్పి పాపము నుండి విడిపించువాన్ని. ప్రతి మనిషి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడై ఉన్నాడు. ఈరోజు ప్రేమ లేదు, దయ లేదు, కనికరము లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు ఎవరిలో. దీనమైన మనస్సు లేదు. అహంకారిగా, గర్వాంధుడుగా, మొదటినే మీకు చెప్పాను తిమోతి పత్రికలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిన మనుషులు ఎలా ఉంటారో చెప్పాను. దేవుడు చెప్పాడు మనకు. అవన్నీ మనం చూస్తున్నాం ఈరోజు కల్లారా చూస్తున్నాం అవన్నీ. అవునో కాదో మీరు ఆలోచన చేయండి. మనుషుల నుండి దేవుడు కోరుకున్నది న్యాయం, తర్వాత కనికరము. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న నీ ఎదుట ఉన్న సహోదరుని కాపాడు, కనికరించు, జాలిపడు. రోగంతో ఉంటే కనికరించి సహాయం చేయి, పేదరికంలో ఉంటే కనికరించి సహాయం చేయి, ఆకలితో ఉంటే అన్నం పెట్టి సహాయం చేయి. ఇది శరీర సంబంధమైన సహాయం. వస్త్రములు లేకపోతే వస్త్రములు కొనిచ్చు. ఇది భౌతిక సంబంధమైన సహాయాలు. యేసుక్రీస్తు చేశాడు కదా. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాడు ఈ భూమి మీద ఉన్న రోజుల్లో. రోగంతో తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారు. తన బోధకు విధేయులైన వారికి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాడండి. యేసుక్రీస్తు అంటే ఏదో ఆత్మ సంబంధమైన జ్ఞానాన్నే చెప్పేటోడు, భౌతిక సంబంధమైన వాడు కాదు, భౌతిక సంబంధమైన మేలు చేసేవాడు అనుకోవద్దు. అసలు దేవుడు అంటేనే ఈ సృష్టిని, నీకు దేహాన్ని ఇచ్చినటువంటి వాడు.
నీ శరీరానికి అవసరమైన ప్రతి అవసరతను, ప్రతి మేలును చేసేవాడు దేవుడు. అంత మాత్రమే కాదు, నీ ఆత్మకు కూడా ప్రతి విధమైన ఉపకారాన్ని మేలు చేసేవాడు దేవుడు మాత్రమే అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి శరీర సంబంధమైన అవసరతలు తీర్చాడు. అంతకంటే ప్రాముఖ్యంగా వారి మనస్సులో చోటు చేసుకున్న పాపాన్ని తీసివేసే దేవుని వాక్యాన్ని చెప్పి వారి మనస్సును మార్చే శక్తివంతమైన దేవుని వాక్యం చేత వారి హృదయాన్ని బాగు చేశాడు. పాప క్షమాపణను కలిగించాడు. మనుషుల హృదయాల్లో ఏదైతే దేవుణ్ణి బాధ పెడుతుందో ఆ నాశనకరమైన హేయ వస్తువును, మానవ హృదయాల్లో నిలిచినటువంటి దయ్యాన్ని చంపివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ప్రతి మనిషి తెలుసుకోవాలి. వచ్చాడు ఈ లోకానికి. ప్రతి వాని మనస్సులో ఓ పేరుకుపోయిన పాపం తిష్ట వేసుకొని కూర్చున్న దయ్యాన్ని చూశాడు. ఈ పాపాన్ని సమూలంగా నాశనం చేసి నా సహోదరుల హృదయాల్లో నా దేవుణ్ణి, సత్యాన్ని ప్రతిష్ఠించాలని కంకణం కట్టుకున్నాడు. తన్ను తాను అర్పణ చేసుకున్నాడండి. ఇంకా నా తమ్ముళ్లకు, నా చెల్లెళ్లకు మాటలు చెప్తే అర్థం కాదని తన ప్రేమను చూపించాడు. ఎలాగో తెలుసా? పాపము చెయ్యకుండా బ్రతికి శిలువలో తన ప్రాణాన్ని మనుషులందరి కోసం దారపోసినటువంటి మహనీయుడు, ప్రేమమూర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంత అద్భుతమైనటువంటి ప్రేమకు నీ లోకం ఎప్పుడైనా చూసిందా అని నేను ప్రశ్నిస్తున్నాను. అందరూ మాటలు చెప్పేవాళ్ళే కదండి, మాయ మాటలు. ఎవడండి నీకోసం ప్రాణం పెట్టాడు? నీ మనస్సులో ఉన్న ఈ పాపాన్ని తీసివేయడానికి ఎవడు నీ కోసం ప్రాణం పెట్టాడు? చూపించగలవా అని ప్రశ్నిస్తున్నాను నేను ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని. దేవుడు ప్రశ్నిస్తున్నాడు నిన్ను. నీ కోసం ప్రాణం పెట్టింది ఎవడురా? నా కొడుకే కదా, నా జ్యేష్ఠ కుమారుడే కదా, మీ అన్నయ్యే కదరా. మాయ మాటలు చెప్పేవని నమ్మకండి మీరు. దొంగలు వాళ్ళు, దేవునికి శత్రువులు, అపవాది కుమారులుగా మారిపోయి వాళ్ళ స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం దేవుని ప్రక్కకు పెట్టి దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించినటువంటి దొంగలు వాళ్ళు. వారు తమ స్వకీయ మహిమను వెతికేటటువంటి దుర్మార్గులు, దుష్టులని మీరు తెలుసుకోవాలి. ఎవడైనా సరే ఈ ప్రపంచంలో, ఇంక్లూడింగ్ క్రైస్తవంలో ఉన్న దొంగ సేవకులతో సహా చెప్తున్నాను, దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి రాకుండా ఏ ఒక్కడు చేసినా వాడు దుష్టుడే. తెసలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తెసలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధముగానైనా ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి, మోసపరచనీయకుడి అంటున్నాడు దేవుడు. చూసావా ఎంత మంచి మాటలు మనల్ని ప్రేమించి చెప్తున్నాడు. ఏది దేవుడు అనబడును ఈరోజు? దేవుడు మనుషులకు దేవుడు కాదు. తండ్రి, నిజమైన తండ్రి అయిన దేవుడు కాదు మనుషులకు. ఈరోజు దేవుడు ఉండే స్థానంలో ఎంతోమంది మనుషులు వచ్చారు, శరీరులు వచ్చారు, జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, పురుగులు వచ్చాయి దేవుని స్థానంలో. చివరికి వీటన్నిటిని కలిపి ఒక ప్రతిమను చేసుకున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 24 వచనాల మధ్య చదివితే మీకే తెలుస్తుంది. ఒకసారి చూద్దామా? రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూద్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు.
మరియు ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. అవునో కాదో మీరు ఆలోచన చేయండి. మనుష్యులకు దేవుడు అంటే ఏదో తెలుసు, శాస్త్రవేత్తలకు తెలుసు, ఫిలాసఫర్స్కు తెలుసు, ఇంజనీర్స్కు తెలుసు, డాక్టర్లకు తెలుసు, మనుషులందరికీ తెలుసు దేవుడు అంటే ఏంటో. దేవుడు అంటే ఏదో తెలిసినా కానీ ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన కష్టాన్ని, సృష్టిని అనుభవిస్తున్నాడు. ఇది దేవుని వలన కలిగినది కాదా? తెలియదా వీళ్ళకు? తెలుసు. కృతజ్ఞత లేని దరిద్రులు, సన్నాసులు వీళ్ళు మనుషులు. ఎవడైతే దేవుణ్ణి కనపరచకుండా ఉన్నాడో వాని గురించి చెప్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు ఎందు విడుదలైరి. మీడియాలో చూడండి, కూర్చుంటారు, పనికి రాని వాదనలు చేస్తారు, డిబేట్లు అంటారు. వీళ్ళు పనికి రాని చెత్త మాటలల్లో మాట్లాడతారు దేవుని గురించి తప్ప. ఆయనకు విధేయులు కాదు వీళ్ళు. దేవుణ్ణి కనపడకుండా మనుషుల మధ్య చేయడానికి దయ్యంగా మీ ముందుకు వచ్చి చెప్పకూడని విషయాలు వీళ్ళందరూ చెప్తున్నారు. వీళ్ళే దుష్ట సంబంధులు, వీళ్ళు అపవాది కుమారులని మీరు తెలుసుకోవాలి. మీడియాలో చెప్తున్న ప్రతివాని నమ్మకండి, ప్రతివాని మాట నమ్మకండి. వాడు దుష్టుడని మీరు తెలుసుకోవాలి, వాడు దయ్యమని తెలుసుకోవాలి మీరు అని దేవుడు చెప్తున్నాడండి. తర్వాత చదవండి, వారి అవివేక హృదయము అంధకారం అయిపోయిందండి. వాళ్ళు చీకట్లో ఉన్నారండి, వారు ఇంకా దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకోలేరండి. ఇంకా వారి అవివేక హృదయం అంధకారం ఆయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. మేము చాలు, తర్వాత చదువుతాం. వారు జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులుగా మన ముందు కనబడుతున్నారు. నేను సైంటిస్ట్నండి, నేను స్కాలర్నండి, నేను ఫిలాసఫర్నండి. ఏమనుకుంటున్నావు నేనంటే? నేను జ్ఞానిని, మేధావిని. మీడియాలో కూర్చొని తమ గొప్పలు చెప్పుకుంటున్నారని ఇంత పొడుగు డిగ్రీ చేశాను, నా పేరు కంటే పెద్దగా ఉంది చూడండి. ఇన్ని డిగ్రీలు చేశాను, పనికిరాని డిగ్రీలు చూడండి. ఎందుకంటే ఈ డిగ్రీలు అంటే మీకు విలువ కదా, మీకు గొప్ప కదా, అందుకోసం అవి చూపిస్తాడు వాడు. పనికిరాని డిగ్రీలు చూపించి, పనికిరాని అబద్ధాలు మీకు చెప్పి, దేవునికి శత్రువుగా, దుష్టుడుగా, దేవునికి అవిధేయుడుగా మారిపోయి దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళంతా. తాము జ్ఞానులమని మీకు చెప్పుకోవడానికి మీడియా ముందు కూర్చుంటున్నాడు. దేవుడు జ్ఞానా? నువ్వు జ్ఞానివా? ప్రశ్నించండి ఒకసారి. నువ్వు జ్ఞానివైతే ఈ సృష్టిని కలిగించురా అని చెప్పి ప్రశ్నించండి మీరు ఇక మీదట. రేయ్, నువ్వు జ్ఞానివైతే నాకు ఆహారాన్ని పుట్టించు, నాకు నీళ్లను పుట్టించు, నువ్వు నా ఆకలి తీర్చురా అని అడగండి. చేయగలడా? నువ్వు జ్ఞానివైతే నాకున్న రోగాన్ని తీసేయి అడగండి. జ్ఞానవంతులు కండి మీరు. ఎంతవరకు అజ్ఞానంలో ఉంటారండి మీరు? అలాంటి వాని మాటలు ఎంతకాలం వింటారు మీరు? ఇంకా దేవుడు లేడని బుద్ధిహీనుడు ఎలుగెత్తి కేక వేస్తుంటే ఒక్కడన్నా సరైన సమాధానం చెప్తున్నారా ఈ సమాజానికి? సిగ్గు లేకుండా మీడియాలో దేవుని నమ్ముతున్నామని చెప్పి వాడిని కూర్చోబెట్టి దేవుడు లేడని చెప్పే వానికి సమయం ఇస్తున్నావంటే అసలు మీడియాలో ఉన్న వానికి బుద్ధి ఉందా అని అడుగుతున్నా నేను. అసలు జ్ఞానం ఉందా నీకు? అడుగు ఒకసారి. నువ్వు జ్ఞానివైతే నాకు ఆహారం ఇవ్వు, నా దాహానికి నీళ్ళివ్వు అని అడుగు, నా రోగాన్ని తీసివేయి, కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడున్నారో అని అడుగు అని. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారు, ఎక్కడ చచ్చావరా నువ్వు అని అడగండి అని. నీ జ్ఞానం గొప్పదైతే ఎందుకు వాళ్ళని బ్రతికించలేకపోయావు? ఎందుకు ఆహారాన్ని పుట్టించలేవు? ఎందుకు నీళ్లు పుట్టించలేవు? ఎందుకు రోగాన్ని తీయలేవు అని డైరెక్ట్గా ప్రశ్నించండి ప్రతి ఒక్కడు. ఇప్పుడు ఇలాంటి వాడు కనపడకూడదు ఇంకా సమాజంలో మనకు. ఎవడండి వాడు? దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు. ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు. వాడు మనుషులను పాడు చేస్తాడు, వాడు దేవునికి దూరం చేస్తాడు. వాడు ఎవడైనా సరే
దేవునికి క్రీస్తుకు భిన్నంగా మాట్లాడే ప్రతి వాడి నోరు ముయ్యబడాలి. ప్రతి వారు నోరు తెరవండి. నీతిమంతులైన ప్రతి వారు ఎవరికి భయపడకండి. చచ్చిన శవాల కిందండి మనం భయపడము. వాడు చచ్చిన శవం, వాడు దయ్యం. దేవుని వాక్యంతో ప్రతి వారిని నోరు ముయించండి. మీరు ఎక్క మీదట ఎవడు మాట్లాడకూడదు. ఇవి వాడు మాట్లాడవేందండి సమాజంలో, మనం మాట్లాడాలి. రోషం తెచ్చుకోండి దేవుని పక్షాన. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు దేవుడు. దేవుడే మీ పక్షాన ఉంటే మీరు భయపడతారు ఏంటండి? మనుషులకు భయపడద్దు. నరమాతృలు నాసిక రంధ్రాలలో జీవవాయువును కలిగినటువంటి వాడు, ఒట్టి ఊపిరి వంటి వాడు. దేవుడు తలుచుకుంటే ఒక క్షణంలో చంపేస్తాడు వాడిని. భయపడకండి మనుషులకు, భయపడకండి మనుషులకు. ఇది దేవుని మాటలు చెప్పడానికి భయపడకూడదు. మనం చంపుతారని భయపడుతున్నారా? అసలు మనకు మరణమే లేదు కదా. మరణము జయించినటువంటి జయశాలం అంటే క్రైస్తవులు. అంటే మీరు జయించిన విజయము విశ్వాసం. క్రీస్తునందలి విశ్వాసమే మరణం పైన మనకు విజయాన్ని ఇచ్చింది. మన ప్రభు మరణాన్ని జయించిన జయశాలి. మరణాన్ని మృంగివేశాడండి ఆయన. యుగ యుగములు సజీవుడైన దేవుడు. ప్రభుత్వం మనది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మన ముందు నిలబడేటోడే ఎవడైనా? నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ అస్. భయపడకండి. ధైర్యంగా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పండి. నోరు మూపించండి. మూర్ఖుల నోరు మూయించాలి మనం. అది దేవుని చిత్తమని దేవుని గ్రంథంలో రాయబడింది. న్యాయముగా నడుచుకున్నటయు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దీనమైన మనస్సు కలిగి ఆయన ఎదుట నడుచుకో. ప్రతివాడు అహంకారిగా, గర్వాంధుడిగా మారిపోయి, దీనమైన మనస్సు ఎవడికి లేదండి. ఎందుకు తగ్గించుకోవాలండి అంటాడు. నేను ఎందుకు తగ్గించుకోవాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఆ ప్రసంగాన్ని మీరు ఒకసారి చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మ అనగా దేవుడు, దేవుడు ఆత్మ గనక దేవుని విషయమై దీనులం కావాలి మనము. ఎందుకు తగ్గించుకోవాలంటే దేవుని కోసం తగ్గించుకోవాలి. ఆత్మ విషయమై తగ్గించుకోవాలి నువ్వు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తగ్గించుకున్నారు దేవుని కోసం? దేవుని నుండి విడిపోయిన నీ కోసం ఎలా తగ్గించుకున్నాడు? నీ ఆత్మ కోసం. నీ శరీరం కోసం కాదు ఆయన తగ్గించుకున్నాడు, నీ ఆత్మ కోసం. అది దేవుని ఆత్మ, దేవుని నుండి విడిపోయిన భాగం అది. దేవుడు అంటే ఆయన ఒంటరివాడు కాదండి. మనం అందరము కలిస్తేనే దేవుడు అండి. ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలము. మనము ఆయన వేరు కాదండి. మనమంతా ఒక కుటుంబం. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో జ్యేష్ఠుడిగా ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి బాధను మనకు తెలియచేసి, తండ్రి ప్రేమను మనకు చూపించి, తన ప్రాణాన్ని పెట్టి మన పాపాలను తీసివేయడానికి శిలువలో బలైపోయినటువంటి మహనీయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బాటలో మనం నడవాలి. ఆయన న్యాయాన్ని ప్రేమించి న్యాయంగా నడుచుకున్నాడు. ఈ భూమి మీద కనికరము చూపించాడు మనుషులందరి పట్ల. అందుకోసమే తన ప్రాణాన్ని పెట్టాడు. బలి నేను కోరలేదు, కనికరమును కోరుతున్నాను అంటున్నాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను బలిని కోరను, కనికరమునే కోరుతున్నాను అంటున్నాడు దేవుడు భూమి మీద. ప్రభు, నిన్ను చంపడానికి నేను రాలేదు నాయన, నిన్ను రక్షించడానికే వచ్చాను అని ప్రతి మనిషితో చెప్పాడండి. అదేంటి కనికరము.
దేని నుండి రక్షించడానికి? పాపము నుండి రక్షించడానికి, మరణము నుండి, రెండవ మరణం, నరకం నుండి, నిత్య నాశనము నుండి నేను రక్షించడానికి. భూ సంబంధమైనటువంటి బ్రతుకు ఆల్రెడీ ఆయన్నే నీకు ఇచ్చాడు. మళ్ళా దాని నుండి నేను రక్షించడం ఏంటి? భూ సంబంధమైన మరణం ఆయన దృష్టికి గొప్పది కాదు. ఆత్మ సంబంధమైన మరణము, మనిషి పాపము చేసి అపరాధముల చేత, పాపముల చేత ఆత్మీయంగా చచ్చిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. అది చావంటే, ఆత్మ సంబంధమైన చావంటే. పాపము చేసిన వెంటనే దేవునితో సంబంధం కట్ అయిపోతుంది. ఇది ఆత్మ సంబంధమైన మరణం. నీ మనస్సులో పాపాన్ని ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, ధ్యానం చేస్తావో, అది చేయాలని నిర్ణయం తీసుకుంటావో, అప్పుడే దేవునితో నీకు బంధం కట్ అయిపోతుంది. నీ మనస్సులోనే ఆ ఎడబాటు కలుగుతుంది. అది దేవుని యొక్క జ్ఞానం. అంటే ఇంత జ్ఞానం ఈరోజు మనుషులకు ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి దూరం అయిపోయాడు పాపం చేసి. ఎందుకంటే దేవునికి పుట్టిన ఏ మనిషి పాపము చెయ్యకూడదు. ఇది దేవుని యొక్క ఆలోచన. దేవుడు పాపం చేస్తాడు ఎక్కడైనా? దేవుడు తప్పు చేస్తాడు ఎక్కడైనా? అవమానం కదా అది. దేవుని వంశమునకు అవమానం కదా అది. సిగ్గుచేటు కదా. దేవుని పిల్లలు తప్పు చేయటం ఏంటి? పాపం చేయటం ఏంటి? అసలు అసహ్యమైనటువంటిది దేవుని దృష్టికి. అది చెయ్యకూడనిది, అది హేయమైనటువంటిది. అది మానవ హృదయంలోకి పాపం అసలు రాకూడదు. పాపం వచ్చిందంటే దేవుని నీ హృదయంలో నుంచి తీసేసుకుంటున్నావు అని దాని అర్థం. నువ్వు దయ్యానికి ఆలయంగా మారిపోతున్నావని దాని అర్థం. దేవుణ్ణి నీ మనస్సులో నుంచి తీసేసుకుంటే ఎంత అవమానం పడతాడైనా, ఎంత సిగ్గుపడతాడండి, ఎంత బాధపడతాడండి. దేవదూతలు ఎదుట ఎంత అవమానం కలుగుతుంది. ఈ ప్రకృతి ముందు ఎంత అవమానం ఆయనకు. ఆయన పిల్లల హృదయంలో నుంచే ఆయన లేకుండా పోతే దేవుడు ఎంత బాధకు, ఎంత వేదనకు గురి అవుతాడో ఓ మనిషి నువ్వు గ్రహించాలా. ఈరోజు మనుషులందరి హృదయాల్లో నుంచి దేవుడు వెళ్ళిపోయాడండి, లేడండి. ఇక ఆయనను మర్చిపోయారు. ఆయన తండ్రి, ఆయన యజమాని అన్న సంగతే వారికి జ్ఞాపకం లేకుండా సాతాను గడు చేశాడండి మనుషులను. అందుకోసమే ఈ మాటలు చెప్తున్నాడు. మీ నుండి ఏం కోరుకున్నాను రాని? న్యాయాన్ని కోరుకున్నాను కదా, కనికరాన్ని ప్రేమించమని చెప్పాను కదా, దీనమైన మనస్సు కలిగి నా ఎదుట బ్రతకాలని చెప్పాను కదా. ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారని తండ్రి వాపోతున్నాడండి ఈరోజు మనుషులతో. చివరికి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనము చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనము. దేవుని ఆవేదనను ఒకసారి మీరు వినండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. దేవుని బాధ, ఆవేదన అండి ఇది. విందురని నేను ఎవరితో మాట్లాడేది? ఎవరితో మాట్లాడాలండి? ఎవడు వింటున్నాడండి దేవుని ఆవేదనను, దేవుని మాటను? ఈరోజు ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని బైబిల్లో నుండి తీసి 30 సంవత్సరాలు నేర్చుకున్న ఈ మహాజ్ఞానాన్ని చెబుతుంటే ఎవడు వినడం లేదండి. చాలా కొద్ది మంది వింటున్నారండి. ఎందుకో తెలుసా? దేవుని మాట వినడానికి వారు మనసు ఇష్టపడతలేదు. కారణం, దేవుడు అంటే వారికి అర్థం కాలేదు, దేవుడు అంటే వారికి ఇష్టం లేదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. విందురని నేను ఎవరితో మాట్లాడేదనో, ఎవరితో మాట్లాడాలండి? ఒడిసలేడని అంటున్నాడు దేవుడు. నువ్వు వింటున్నావా? నువ్వైనా వింటున్నావా? చూడు, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. కనీసం నువ్వైనా, నీ కుటుంబమైనా, నీ ఇరుగు పొరుగు వారైనా ఇప్పటి నుండైనా వినడానికి ప్రయత్నం చేయండి దయచేసి, ప్లీజ్ అంటున్నాడు దేవుడు. ఎవడు వింటాడండి నా మాట? ఎవడు వింటలేదు. అబద్ధాలు వింటున్నారండి. పొద్దున్న లేచిన నుంచి బ్యాన్ చేయగానే మీడియా ముందు కూర్చుంటున్నాడు వాడు. పొద్దున్న లేచిన నుంచి అన్ని అబద్ధాలేనండి. ఎక్కువగా అబద్ధాలే ఉంటాయండి, నిజాలు చాలా తక్కువ ఉంటాయండి.
వార్తాపత్రికలు ముందు పెట్టుకుని కూర్చుంటాడండి, గంటలు గంటలు చదువుతాడండి, ఎక్కువ అబద్ధాలే ఉంటాయండి దాంట్లో. అవి మీ బ్రతుకులను మార్చలేవు, మీ మనసును బాధ పెట్టేవి, మిమ్మల్ని చంపేవి అని దేవుడు అంటున్నాడు. బూడిద అది అంటున్నాడు, మీరు బూడిద తిప్పుచున్నారా అంటున్నాడు దేవుడు తన గ్రంథంలో. అవి మిమ్మల్ని బ్రతికించే మాటలు కాదు నాయన, మిమ్మల్ని చంపే దయ్యపు మాటలు, అపవిత్రమైన మాటలు మీరు మీడియాలో వింటున్నవన్నీ. ఈరోజు సోషల్ మీడియా అంతా అపవిత్రమైపోయింది. అపవిత్రమైన మాటలు ఎక్కడ చూసినా మనుషుల హృదయాల్లో నుంచి పెళ్ళుబుకుతున్నాయండి. ఒక నీటి ఊటలో నుండి నీళ్ళు ఎలాగైతే ఉబ్బుకుతున్నావో, పాపం ఆ విధంగా మానవ హృదయంలో నుంచి ఉబ్బుకుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రతి వీడియో చూస్తే నీకే తెలుస్తుంది. నీటి ఊటలో నుండి నీళ్లు ఎలాగైతే ఉబ్బుకుతున్నావో, పాపం ఆ విధంగా పొంగుతుంది బయటికి ప్రతి వాని హృదయంలో నుంచి, ప్రతి వాని నోటి నుండి. అవునో కాదో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చెప్తున్నాను. ఇవన్నీ దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అన్ని చూపించాలంటే సమయం సరిపోదు మీకు. అందుకోసం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, ఎవరికి చెప్పాలండి నేను? వారు వినుటకు తమ మనస్సును కొనరు. ఎవడు సిద్ధపరచుకోవడం లేదండి. ప్రీమియర్ లైవ్ అని పాపం ఎంతో మంది దేవుని సేవకులు సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న దేవుని విద్యను ఉచితంగా, డబ్బులు ఎవడు అడగడం లేదండి మిమ్మల్ని. ఉచితంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే కూడా వినడానికి తమ మనసును సిద్ధపరచుకోవడం లేదంటే మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడం అంటున్నాడు. ఎవడు మనసును సిద్ధపరచుకోనలేదు కనుక వినలేకపోయి సిద్ధపరచుకుంటే కదండి వచ్చి వింటారు. దేవుని వాక్యం ఎంతమంది వింటున్నారు ఈరోజు? కుటుంబంగా కూర్చొని తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టి ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వినడం లేదంటే మీరు దేవుణ్ణి బాధ పెడుతున్నారు. దేవుని ఉగ్రతకు మీరు గురి కాక తప్పదని తెలుసుకోవాలి. తర్వాత చదువుదాం. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరింతురు. యెహోవా వాక్యము, దేవుని వాక్యమందు వారికి సంతోషము లేదంటున్నాడు దేవుడు. దాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని వాక్యంతో సంతోషించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుడు అడుగుతున్నాడు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని. ఒక్కసారి మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకోమని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం అంత సంతోషం ఉందా? వాక్యం వినాలన్నటువంటి ఆసక్తి నీలో ఉందా? నీ మనసును సిద్ధపరచుకుంటున్నావా ఆయన మాటలు వినడానికి? ఇలాంటి ప్రసంగాలు వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎంతో మంది ఇష్టపడడం లేదండి, షేర్ చేస్తున్నారండి. షేరు నువ్వు విని బాగుపడని చెప్పి మేము పంపిస్తుంటే నువ్వు షేర్ చేస్తావేంటి? దాన్ని వినకుండా నీ బ్రతుకును సేవ్ చేసుకో. ఫస్ట్ షేర్ కాదు, నిన్ను సేవ్ చేసుకొని ఆ తర్వాత నీ ఇరుగు పొరుగు వారికి షేర్ చేయి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో ఫస్ట్. నువ్వు దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే కదా ఫస్ట్ నువ్వు నిత్య జీవాన్ని పొందేది. నీకు నువ్వు బోధించుకో, ఇతరులకు బోధించడం తర్వాత చెయ్యి. నీకు నువ్వు బోధ చేసుకొని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇతరులకు తర్వాత బోధ చేద్దు. ఫస్ట్ నీకు నువ్వు చేసుకో, నీ బ్రతుకును బాగు చేసుకో. తర్వాత నీ కుటుంబానికి బోధ చెయ్యి, వాళ్ళ బ్రతుకును బాగు చేయి. ఆ తర్వాత నీ బంధువులకు బోధ చెయ్యి, వాళ్ళ బ్రతుకును బాగు చేయి. అందరూ మారరు, కొందరే మారుతారు. వాళ్ళని బట్టి సంతోషపడు. మారని వారిని విడిచిపెట్టు. నీ ధర్మం నువ్వు చేసావు, అయిపోయింది. ఇంకా దేవుడు లెక్క వారిని అడుగుతాడు. ఆ తర్వాత సమాజంలోకి వెళ్ళు, అందరికీ చెప్పు నీ చేతనైనంత వరకు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. ఈ సువార్తను విస్తరింపజేసే క్రమంలో ఎంతో కష్టార్జితాన్ని పెట్టవలసి వస్తుంది. దాన్నే ప్రేమ చూపించడం అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నిన్ను ప్రేమించుకో, ఆ తర్వాత నీ ఎదుట ఉన్న నీ పొరుగు వారిని ప్రేమించడం ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు బ్రతకకుండా వాడిని బ్రతికించాలని అనుకోవడం అవివేకం కాదా? నీవు బ్రతకాలనుకోవడం స్వార్థం కాదు, ఇది ధర్మం. నువ్వు బ్రతకాలి, నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి అనుకోవడం స్వార్థం కాదు, అది ధర్మం అండి. ఇది స్వార్థం వేరు, ధర్మం వేరు.
ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుండాలనుకోవడం స్వార్థం. దేవుడు చెప్పేది అది కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే అది నీకు ధర్మం అవుతుంది. అప్పుడు నీకు క్షేమం ఉంటుంది. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ పొరుగువాడు కూడా రక్షణ పొంది ఈ లోకం విడిచిన నరకానికి వెళ్ళకుండా నిత్య జీవనం పొందాలని, ఈ భూమి మీద అతనికి ఏవేవి అవసరమో కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వారి అక్కరలు కూడా తీర్చవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుని పైన ఉందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. వాక్యం ఒకటి చెప్తాను నేను, ఈ పనులన్నీ చేయవలసిన అవసరం లేదని చెప్పొద్దు. అలాగ దేవుని వాక్యం లేదు. వాక్యంతో పాటు, దేవుని వాక్యంతో పాటు భౌతిక శరీర సంబంధమైన మేలులు కూడా ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ప్రేమించడం అంటే ఆత్మకొక్కటే కాదు, శరీరానికి సంబంధించింది కూడా. బైబిల్ అర్థం కావడం లేదు కొందరికి. అర్థమవుతుందా? యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరిస్తున్నారు ఈరోజు మనుషులు. వద్దంటున్నారు. మాకు సినిమాలు కావాలి, సీరియళ్ళు కావాలి, మాయ మాటలు చెప్పే మీడియా కావాలి, అబద్ధాలు చెప్పే మీడియా కావాలని పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనుషుల అపవిత్రమైన మాటలకు ఇష్టపడుతున్నారే తప్ప అవన్నీ దయ్యపు మాటలు. అవి దయ్యం వాళ్ళలో కూర్చొని మాట్లాడుతున్న అబద్ధాలని మీరు తెలుసుకోవాలి. ఎక్కడో అక్కడక్కడక్కడక్కడ నిజాలు వస్తుంటాయి. అవి మనం వింటామా? అంత గొప్ప జ్ఞానం ఉందా మనకు? చెత్తను పట్టుకుంటాం. చెత్త అంటే మనకు చాలా ఇష్టం. బూడిదను పట్టుకుంటాం మనం, ఊగులాడుతున్న దాన్ని పట్టుకొని. నిన్ను చంపేదాన్ని నువ్వు పట్టుకుంటావు, నిన్ను చెడిపేవాదాన్ని నువ్వు పట్టుకుంటావు. కొందరు సినిమాకి వెళ్ళే వాళ్ళు అంటారు, సినిమా చూస్తే ఏం తప్పండి, సీరియల్ చూస్తే ఏం తప్పండి అంటారు. ఏముంది సినిమాలో, సీరియల్లో ఏముంది? ఎక్కువ చెత్త, అపవిత్రమే కదా, అపవిత్రమైనటువంటి మాటలే కదా అక్కడ ఉండేది. నీ మనస్సును చెరిపివేసేవే కదా అక్కడ ఉండేది. నీ శరీరాన్ని పాడు చేసేటివే కదా అక్కడ ఉండేటివి. నిన్ను బాగు చేసేటివి, నీకు మేలు చేసేటివి, నీకు క్షేమాన్ని కలిగించేటివి ఉన్నాయి అక్కడ. ఒకటో రెండో పిట్లుంటాయి మంచివి. ఆ 2 పిట్ల కోసమే పోవాలని అంటాడు. అబ్బో, మహాజ్ఞానివే నువ్వు. అంత జ్ఞానం ఉందా నీకు? ఆ బిట్ల కోసమే పోయి ఆ బిట్లే నేర్చుకొని బ్రతికితే ఈ సమాజము ఇలా ఎందుకుంటుందని నేను ప్రశ్నిస్తున్నా నిన్ను. రోజు రోజుకు సమాజం పాడైపోతుందంటే మంచి బిట్లు తీసుకుంటున్నారా, చెడ్డ బిట్లు తీసుకుంటున్నారా? చెప్పండి. చెడు తీసుకుంటున్నారా? సినిమాల్లో, సీరియల్లో ఉన్న చెడునంతా వంట పట్టించుకొని అక్కడ ఎలా చేస్తున్నారో సమాజంలోకి వచ్చి ప్రయోగాలు చేస్తున్నారు ఈరోజు యవనస్తులు కాదా? దొంగతనం ఎలాగా ఈ సినిమాలో జరుగుతుందో అలాగా చేస్తున్నాడు చూసొచ్చి. వ్యభిచారం ఎలాగ చేస్తారో అలాగనే చూసి వచ్చి ఇక్కడ ప్రయోగం చేస్తున్నారు. ఆడపిల్లని ఎలాగ మోసం చేసి ఎలాగ ఎత్తుకుని పోవాలని అక్కడ చూస్తాడు, ఇక్కడ వచ్చి ప్రయోగం చేస్తున్నాడు. మగవాన్ని ఎలాగ ఆడది మోసం చేస్తుందో అక్కడ చూస్తాడు, ఇక్కడ వచ్చి ప్రయోగం చేస్తున్నాడు కాదా? అందుకోసమే కదా ఈ సమాజంలో ఎక్కడ చూసిన ఘోరాలు, నేరాలు. మనకు ఉదయం లేచినప్పటి నుంచి అవే కదండి మనం అనేది చూసేది. మనిషిని స్వీకరించే మనస్సు మనిషికి ఉంటే ఈ సమాజం ఇలా ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన వాక్యమందు సంతోషం లేదు ఎవడికి, ఆయన మాటలు వినడానికి ఎవడి మనసు ఇష్టం లేదు. ఇది ఒప్పుకొని తీరాలి ప్రతివాడు. దొంక తిరుగుడు మాటలు మాట్లాడితే చంపేస్తాడు నిన్ను దేవుడు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను అంటున్నాడు దేవుడు. క్రోధముతో నిండి ఉన్నాను నీ మీద అంటున్నాడు. దానిని అణుచుకొని నేను విసిగిన్నాను, విసిగిపోయాను రా మీ మీద, విసిగిపోయాను రా. మీరు మారరక్క, మీరు మారరు, దేవుడి సేవకులు మారరు, మీకు మాత్రం ఉగ్రతను మీ మీద కుమరిస్తాను, ఇక మిమ్మల్ని విడిచిపెట్టనంటున్నాడు దేవుడు. విసిగిపోయాను, నా మనస్సును అణుచుకొని నేను విసిగి ఉన్నాను. చూద్దాం మాడతాడేమో. ఎంతోమంది దేవుని, నిజమైన దేవుని సేవకుల చేత ఇలాంటి మాటలు చెప్పిస్తున్నాడు, కానీ ఎన్ని మాటలు చెప్పినా నీలో మార్పు రావడం లేదని అంటున్నాడు దేవుడు.
విసిగిపోయాను రా నీ వలన. అణుచుకొని అణుచుకొని చెయ్యి ఎత్తాను కానీ చూద్దాం చూద్దాం చూద్దాం, సమయాన్ని నీకు ఇచ్చాను కానీ మారు మనసు పొందలేదు. విసిగిపోయాను. ఒక్కడు తప్పకుండా, ఇది బాగా వినాలి, ఒక్కడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. ఈరోజు భూకంపాలు, తుఫానులు, సునామీలు, తెగుళ్ళు, కరోనా లాంటి, కోవిడ్ లాంటి భయంకరమైన తెగుళ్ళు ఎన్నో ఉన్నావో తెలియదు కాదు. ఇవన్నీ దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు సూచనలు ఇవి. ఆయన కోపం వస్తే మనం మనుషుల మీద ఇలాంటి వాటిని మనుషుల మధ్యకు పంపిస్తాడు. వీటితో మనుషులను చంపుతాడు. కోవిడ్ వలన ఎంతమంది చచ్చిపోయారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని అందులో ఉన్న సత్యాన్ని గ్రహించాలని మీకు మనం చేస్తున్నాం. అది దేవుని కోపం, దేవుని ఉగ్రత. అణుచుకొని అణుచుకొని విసిగిపోయి దేవుడు మనుషుల మీద విరుచుకుపడ్డాడండి. ఏమైపోయారు కోవిడ్లో? ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల మీదను గుంపు మీదను, యవనుల గుంపు మీద, యవనులు గుంపుగా ఉంటారు ఎప్పుడు, ఎందుకో పబ్బులు చూడండి, గుంపు యవనుల గుంపు ఉంటుంది అక్కడ. గుంపు, వాళ్ళ గుంపు ఉంటేనే ఆనందం, కిక్ వస్తుంది. తాగడానికి, తినడానికి, తిరిగి లేచి ఆడడానికి గుంపు కావాలి, డీజేలు కావాలి. ఎగిరితేనే కానీ వారికి అనుభూతి, ఆనందం ఉండదు. యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చింది. కుమ్మరిస్తాడు దేవుని ఉగ్రత మీ పైనగా. భార్య భర్తలను, వయస్సు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. భార్య భర్తలను విడిచిపెట్టాడు, యవనులను విడిచిపెట్టాడు, వృద్ధులను కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే ముసలు కూడా చప్పరిస్తున్నారండి ఈరోజు భోగాల కోసం. మానసికంగా రగిలిపోతున్నాడు కోరికలతో. ఈరోజు ఎంతోమంది ముసలోళ్ళు వివాహం చేసుకుంటున్నారని కోరిక తీసుకోవడానికి. ఎంతోమంది వివాహాలు చేసుకుంటున్నారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో కూడా వివాహాలు చేసుకుంటున్నారు. కోరికలు తీరడం లేదు, ఇంకా అనుభవించాలి నేను అని. మంచి వాళ్ళు తోడు కోసం ఆలోచన చేస్తున్నారు, అది తప్పు కాదు. భార్య చనిపోయినప్పుడు, భర్త చనిపోయినప్పుడు, చివరి దినాల్లో ఎవరు పట్టించుకోకపోతే, పిల్లలు పట్టించుకోకపోతే, అనాథలుగా మిగిలిపోయిన వారి గురించి నేను చెప్పడం లేదు, దయచేసి అపార్థం చేసుకోకండి. కొందరు దుష్టులు భార్య చనిపోతే, భర్త చనిపోతే వెంటనే పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేయడం కోసం చేసుకుంటున్నారు. సుఖభోగాల కోసం, ఎంజాయ్ చేసుకోవడం కోసం. సిటీలో ఇలాంటి కల్చర్ పెరిగిపోతుంది. డబ్బున్న వాడిలో ఇలాంటి కల్చర్ పెరిగిపోతుంది. అవన్నీ మీకు తెలుసు. షుగర్ డాడీలు, షుగర్ మమ్మీలు వచ్చారు ఇప్పుడు. భార్య భర్తలను, వయసు మీరిన వారిని, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమి మిగలకుండా వారి ఇల్లును, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. చెయ్యి ఎత్తాడు ఇప్పుడు ప్రపంచం మీద. నామకార్థ క్రైస్తవుల మీద చెయ్యెత్తాడు, ప్రపంచంలో ఉన్న అన్ని జనుల మీద చెయ్యెత్తాడు దేవుడు. ఎవరిని విడిచిపెట్టడు. ఆయన వాక్యాన్ని ఇష్టపడని ప్రతి ఒక్కరిని, దేవుని వాక్యాన్ని ప్రేమించని ప్రతి ఒక్కరిని చంపుతాడు ఆయన. ఏ విధంగా ఆయన మీ మీద విడిచిపడతాడో తెలియదు. తెగుల రూపంలో వస్తాడో తెలియదు, భూకంపం రూపంలో వస్తాడో తెలియదు, ప్రళయం రూపంలో వస్తాడో తెలియదు. ఏ రూపంలో నీ మీదకి వస్తాడో, ఏ రోగంతో నీ మీద విరుచుకుపడతాడో తెలియదు. ప్రతి వాణిని చంపుతానన్నాడు, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం, అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. అంత మోసం. యాజకులు, ప్రవక్తలు కూడా అంత వంచకులు, మోసగాలంటున్నాడు. సమాజాన్ని బాగు చేయవలసిన యాజకులు, ప్రవక్తలు, దేవుని సేవకులు, సంఘ కాపరులందరూ మోసం చేసేవారుగా మారిపోయారు అంటున్నాడు దేవుడు. అవునా కాదు? ఒకసారి ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేయాలి. కులము, మతము, ప్రాంతీయ భేదాలు, దేశ భేదాలు లేకుండా మనుషులందరూ ఈ విధంగా మారిపోయారు ఈరోజు. మతం అన్నది పెద్ద మాయ అండి. ప్రతి మతంలో జరుగుతున్నది ఇదేనండి, మాయ. అంత మోసం అంటున్నాడు దేవుడు.
ఎక్కడరా ఎక్కడరా న్యాయం జరుగుతుంది? నాకంత అన్యాయం చేసేవాళ్ళరా మీరు? మతాన్ని మీకోసం పెట్టుకున్నారా మీరు? మీ స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవడానికి మతాలను సృష్టించుకున్నారా? నేను పెట్టలేదే మతాన్ని. దేవుడు మతాన్ని పెట్టలేదండి. మతం ఏంటికండి దేవునికి? దేవుడొక్కడే. అందరికీ తండ్రైన దేవుడొక్కడే. మనమందరం ఆయన పిల్లలము. మనకెందుకండి మతము? దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే మనకు అవసరము. అదే యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనుషులందరికీ ఏర్పాటు చేసినటువంటి మార్గం ఈ బైబిల్, న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన. ప్రతి మనిషి ఆ మార్గంలో వెళ్ళాలి. అది రక్షణ మార్గము, సత్య మార్గము, జీవ మార్గము, నిత్య జీవాన్నిచ్చే జీవ మార్గం. ఈ మాటలను మీరు నమ్మండి, సత్యాన్ని నమ్మండి. దేవుడు మాత్రమే సత్యం చెప్పగలడు. యేసు క్రీస్తుకు ఆయన ముద్ర వేశాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఏ ముద్ర వేశాడు తెలుసా? ఆయనకి ఈ లోకానికి పంపించి ప్రజలందరి కోసం ప్రాణం పెట్టే మనస్సు మీకు ఉంది కనుక నాన్న, పాపము చేయకుండా ప్రజలందరి కోసం ప్రాణం పెట్టిన మహామూర్తివి నువ్వు, మహాప్రేమికుడు. నా మనస్సును అర్థం చేసుకొని నన్ను ప్రేమించే నిజమైనటువంటి కుమారునివి నాయన. అందుకోసమే నీకు అధికారం ఇచ్చాను. ఏదో తెలుసా? ఒక మాట చెప్పాలి భూమి మీదకి వెళ్ళి మనుషులందరికీ, నేనే మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయము. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. చెప్పాడా లేదా? నేనే మార్గం అని చెప్పాడు, నేనే సత్యం. ఈ మార్గంలోనే సత్యం ఉంటుంది. ఎక్కడ ఉండదు సత్యము? ఎన్నెన్నో మనుషులు మార్గాలు ఏర్పాటు చేశారు, ఆ మార్గాల్లో సత్యం లేదు. దేవుడు లేడు అక్కడ. అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం కాదు, మనుషుల చేత సాతానుగాడు ఏర్పాటు చేసిన తప్పుడు మార్గం అది. అక్కడికి వెళ్ళకండి. వెళితే చక్కగా నరకానికి వెళ్ళిపోతారు మీరు. సాతానుగాడు ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులను లేపింది పైకి. సహజ మార్గమున ముక్తికి వెళ్ళే మార్గాలు ఇవి అని చెప్తున్నాడు వాడు. సహజ మార్గమున ముక్తి చేరలేవు, నువ్వు దేవుని యొద్దకు చేరలేవు, పరలోకం స్వర్గం చేరలేవు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ముందు నీ పాపాలను తీసుకోవాలంటే దేవుని మార్గమును అనుసరించాలి, క్రీస్తును అనుసరించాలి. నువ్వు లేకపోతే నీకు పరలోకం లేదు, ముక్తి లేదు, స్వర్గం లేదని ఘంటాపదంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఈ మాటలు మీ మనస్సునందు ఉంచుకొని ఇకనైనా మీ మనస్సును మార్చుకొని కొందరైనా అగ్నిలో నుండి బయటికి లాగినట్టు మిమ్మల్ని లాగాలని ఈ మాటలు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నానండి. ప్లీజ్ అండర్స్టాండ్ మీ, అండర్స్టాండ్ యువర్ లవ్లీ ఫాదర్ అండ్ లవ్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. వారి ప్రేమను అపార్థం చేసుకోకండి. తొందరపడి చెప్పుడు మాటలు, ఎవడో పిచ్చివాడు చెప్పిన చెప్పుడు మాటల్లో విని మీరు మోసపోకండి. దేవుని గూర్చిన జ్ఞానం లేని బుద్ధిహీనులు ఎంతోమంది క్రీస్తు పైన, తండ్రి పైన, దేవుని పైన బురద జల్లుతున్నటువంటి బుద్ధిహీనుల గురించి మీరు ఆలోచన చేయకండి, వారిని పట్టించుకోకండి. వారి నోరు ముయించడానికి ఇలాంటి సత్యమైన మాటలు చెప్పి శాశ్వతంగా వారిని నోరు ముయించండి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు ముయించుట దేవుని చిత్తమని దేవుని గ్రంథాలు రాయబడింది. అది మనం చేయాలి. అందరం ఆ విధంగా చేసి దేవుని మనస్సును సంతోషపెట్టి దేవుడున్న లోకాన్ని మీరందరూ చేరాలని మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ మాటలు చెప్పాను. ఎవరిని బాధ పెట్టాలని కాదండి, మీరందరూ క్షేమంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలనే మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్పాను. మీ నుండి నేను ఏది ఆశించలేదు. ఐ లవ్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తున్నాడు. విని మారండి. దేవుని మాటకు మీ మనస్సునివ్వండి. దేవుని వాక్యం ముందు సంతోషంగా బ్రతకండి. దేవుని వాక్యం చేత నిత్య జీవాన్ని పొందమని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్నాడు.